సో నిన్న మన టాపిక్లు ఎక్కడ ఎంచుకున్నాం, మనం ఎవరి దగ్గర అయితే ఈ పరిష్కారం ఉందో ఆ తండ్రి దగ్గరికి మనము వెళ్ళగలగాలి. ఇప్పుడు మన క్వశ్చన్, అసలు ఆ తండ్రి ఉన్నాడా, ఆ భగవంతుడు ఉన్నాడా అసలు? అలాగే ఈ శాస్త్రాలు ఏవైతే చెప్తున్నారో అవి నిజంగా భగవంతుడి యొక్క వాక్యాలేనా, అసలు వాటి మనం నమ్ముకోవచ్చా? ఎందుకంటే ఈరోజు ఇవాళ పరిస్థితుల్లో ఎప్పుడైతే ఆధునిక విద్య ఎక్కువ పెరిగిందో, ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు కూడా దేవుడు ఎక్కడ నాకు చూపించండి, మన కనబడిన వాడిని ఎట్లా మనము గుడ్డిగా నమ్ముతాము అని, అలాగే మన కోసం ఇచ్చినటువంటి మాన్యువల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మాన్యువల్స్ ని కంప్లీట్ గా మనం రిజెక్ట్ చేసేసుకొని వీళ్ళు సొంతంగా తయారు చేసినటువంటి మాన్యువల్స్ మనం చదువుతా ఉన్నాం ఈరోజు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్. చూద్దాం ఈరోజు అసలు ఏ విధంగా భగవంతుడు అసలు ఉన్నాడా లేదా అనేది చూద్దాం. ఎంతమంది నమ్ముతాం మనం భగవంతుడు ఉన్నాడు అని? ఎంతమంది నమ్ముతున్నారు? ఎలా చెప్తున్నాం దేవుడు ఉన్నాడని? సో ఈ ప్రశ్నకి మన దగ్గర లేదు. అందరం ఒక దగ్గర ఆగిపోతాం. మన నమ్మకం ఉంది, మా పెద్దవాళ్ళు చెప్పారు. కానీ ఇవాళ ఉన్న సమాజానికి ఈ ఆన్సర్ సరిపోవు. ఎందుకంటే సైన్స్ మనకి ప్రూఫ్స్ చూపిస్తున్నప్పుడు వచ్చేసే దానికి, సో మనం కూడా ప్రూఫ్స్ చూడగలగాలి. ఎప్పుడైతే మనం బలంగా నమ్ముతామో అప్పుడే మనం బలంగా ప్రాక్టీస్ చేస్తాం. ఎప్పుడైతే బలంగా ప్రాక్టీస్ చేస్తామో అప్పుడే మన సమస్య నుంచి మనం బయటపడతాం. కాబట్టి ఎందుకు మనం నమ్మం భగవంతుడు లేడు అనే సందర్భాలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు కొంతమంది దేవుడు లేడు అని ఎందుకు అంటారంటే, ఎందుకంటే దాకా మన దగ్గర ఏ సాక్ష్యం లేదు ఆయన ఉన్నాడని చెప్పడానికి. రెండోది, నేను చూడలేకపోతున్నాను. మనం ఏదైనా ఎట్లా నమ్ముతాం, నాకు చూపిస్తే నేను నమ్ముతాను అంటాం. మూడోది, ప్రపంచంలో అంతా ఎక్కడ చూసినా కూడా కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. ఎంతో మంది ఎన్నో రకాలుగా చచ్చిపోతున్నారు. కొందరు పుట్టగానే చచ్చిపోతున్నారు, కొందరు పుట్టగానే లోపల హార్ట్ లో పోవాలంటున్నారు. మరి వీళ్ళకి ఎందుకు అంత అన్యాయం జరుగుతుంది? వాళ్ళకి ఎందుకు అంత? చూస్తే ఎప్పుడు చూసినా కానీ కష్టాలు కనిపిస్తున్నాయి. నిజంగా దేవుడు అనే వాడు ఉంటే ఈ కష్టాలు ఉండకూడదు కదా. సో ఈ వీటి వల్ల మనం నమ్మలేకపోతున్నాం. కానీ మనం ఈరోజు క్లాస్లో అసలు ఆయన ఉన్నాడని నమ్మకం ఏమైనా ఆధారాలు ఉన్నాయా? 2, అసలు భగవంతుడి నిర్వచనం ఏంటి అసలు? 3, మనం భగవంతుని ఎలా చూడగలుగుతాం? 4, అసలు భగవంతుడు ఉన్నాడు అనేటువంటి జ్ఞానం ఎక్కడి నుంచి మనం పొందొచ్చు? ఈ 4 అంశాలు మనం చూస్తామన్నా. సో మొదటిది, సో భగవంతుడు ఉన్నాడని మనం ఎలా చెప్పగలుగుతాం? ఇది 4 అంశాల కింద మనం చూస్తాం అన్నమాట ఈరోజు. 1 క్రియేటర్, 2 లా మేకర్, 3 ఆర్డర్ అండ్ డిజైన్, 4 డిమాండ్స్ అండ్ అర్జెస్. సో సృష్టి ఉంది అంటే సృష్టికర్త ఉండాలి. కొన్ని నియమాలు ఉన్నాయంటే ఆ నియమాలు చేసిన కర్త ఉండాలి. అలాగే మనం చూసే ప్రతి క్రియలో ఒక అందమైనటువంటి ఒక ఏర్పాటు ఉంది అంటే ఆ ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరో ఉండాలి. చివరికి మనకు కావాల్సినవన్నీ, ఇక్కడ కోరుకున్నవన్నీ మనకు ఉన్నాయి, మనం తెచ్చుకోగలుగుతున్నామంటే ఎవరో వాటిని అక్కడ పెట్టారు కాబట్టి మనం తెచ్చుకోగలుగుతాం. సో ఈ 4 అంశాల కింద మనం చూస్తున్నాం అన్నమాట. మొదటిది, టెలిఫోన్ ఉంది. టెలిఫోన్ మనం పోతూ ఉన్నాము, రోడ్లో పడేస్తున్నాయి. ఒక టెలిఫోన్ పడుంది అనుకోండి, మనం ఆ టెలిఫోన్ చూడంగానే మనం ఏ ప్రశ్న వేస్తాం? ఎవరు పడేశారు? రెండోది, ఇంకో చైర్ తీసుకుంటాం. ఎవరు పడేశారు? తర్వాత ఎవరు తయారు చేశారు? అతను తయారు చేశారు అని అంటే అతనికి ఏదో ఒక అవసరం ఉంది, అవసరానికి కొద్దిగా తయారు చేశాడు. అవసరం లేకుండా ఏది తయారు చేయము. అది వచ్చింది అంటే ఎవరో తయారు చేసి ఉండాలి కాబట్టి అక్కడ ఉండాలి. ఎవరైనా కానీ టెలిఫోన్ చూసి ఏమో అది ఎట్లా వచ్చిందో, సడన్ గా వచ్చేసింది, ఇక్కడ వాటితో అదే వచ్చేసిందని ఎవరికైనా వస్తుంది అట్లాగా థాట్. ఎందుకు రాదు అని అంటే దానికి ఒక డిజైన్ ఉంది. అంటే చూడడానికి ఒక కలర్ ఉంది, అది ఏ విధంగా దాన్ని తయారు చేసి పెట్టారో దాని పైన ఉన్నటువంటి అంశాలను బట్టి మనం చెప్పొచ్చు ఇది ఎవరో తయారు చేశారు. అలాగే బల్బు. సో బల్బుకి ఒక ఆకారం ఉంది, దానికంటూ ఒక పర్పస్ ఉంది, ఎందుకు ఆ బల్బు వాడుతూనే ఉంది. సో ఒక
దానికి ఒక ఆకారం ఉంది, ఒక ఉద్దేశం ఉంది అంటే ఎవరో ఆకారాన్ని ఆ ఉద్దేశాన్ని బట్టి తయారు చేశారు. అలాగే మనం గమనిస్తే మన చుట్టుపక్కల ఏదైనా గమనించాలనుకోండి, ఒక ఆకారం ఉంటుంది, దానికంటూ తెలియదు, దాని ఉద్దేశం ఉంటుంది. ఉద్దేశం ఆకారం ఉంది అంటే ఎవరో ఒకరు దాన్ని తయారు చేశారు. అలాగే ఇట్లా ఉంది, పైన ఎన్నో గ్రహాలు ఉన్నాయి, గ్రహాలు తిరుగుతా ఉన్నాయి. నేను చెప్పినట్టుగా ఆకారం ఉంది, ఒక ఉద్దేశం ఉంది అన్నప్పుడు మరి వీటికి కూడా ఆకారాలు ఉన్నాయి, తిరగడానికి ఒక ఉద్దేశం ఉంది. అప్పుడు ఎవరో ఒకరు తయారు చేసి ఉండాలి కదా. కానీ విచిత్రం ఏంటంటే అంత పెద్ద సంస్థానం అక్కడ ఉంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన కొంతమంది సైంటిస్టులు లేదు, ఇది ఒకానొక సమయంలో ఒక పెద్ద విస్ఫోటం జరిగింది, ఆ విస్ఫోటంలో నుంచి క్రమక్రమంగా కాల మార్పులు తగినట్టు ఇది వచ్చింది. సో ఒకసారి న్యూటన్ ఏం చేశాడంటే, న్యూటన్కి దేవుడు అంటే అపారమైన నమ్మకం న్యూటన్కి. కానీ అందరూ ఏమనుకుంటామంటే సైంటిస్టులు అందరూ దేవుడిని నమ్మరు అని అనుకుంటాం మనం. సైన్స్ నమ్ముకున్నారు కాబట్టి దేవుడిని నమ్మరు. కానీ గొప్ప గొప్ప సైంటిస్టులు అందరూ కూడా విపరీతంగా దేవుడిని నమ్ముతారు. ఎందుకంటే న్యూటన్ అంటాడు అనమాట, నిజంగా కానీ మనం కానీ ప్రకృతిలో ఉన్న ప్రతి దాన్ని కానీ క్షుణ్ణంగా లోతులే కానీ మనం కానీ వెళ్ళి దాన్ని చూస్తే దీని వెనకాల ఒక పెద్ద సృష్టికర్త ఉన్నాడని మనం ఖచ్చితంగా నమ్మాల్సి వస్తుందంట. ఎవరు చెప్తున్నారు? న్యూటన్. సో ఆయన ఒకరోజు ఒక సముద్రం ఒడ్డున పోతూ 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 గవ్వలు చూస్తాడు. గవ్వలు చూసి ఒక్కోటి అందంగా డిజైన్ అయి ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటాయి, షేపులు, రకరకాల కలర్లు ఉంటాయి అన్నమాట. ఆయన తన ఫ్రెండ్తో అంటాడు అనమాట, బా కళ్ళ ముందు ఇంత అద్భుతమైనటువంటి కలర్లు, ఇంత అద్భుతమైన డిజైన్ ఉన్నాయండి, గవ్వలు రకరకాల సైజులో ఉన్నాయంటే ఈ సముద్ర గర్భంలో ఇంకెంత విలువైన ఉన్నాయో, ఇంకెంత అద్భుతమైన ఉన్నాయో అసలు. వాళ్ళ ఫ్రెండ్ ఉండి, అరే నాయన నువ్వు అసలు గొప్ప సైంటిస్ట్, నువ్వు ఎట్లా నమ్ముతావు, ఎవడో దీన్ని తయారు చేశాడని. కాలక్రమంలో జరిగినాయి అంటే లేదు, వెనకాల సృష్టికర్త ఉన్నాడు అంటాడు. చిన్న వాళ్ళిద్దరి మధ్య చిన్న డిబేట్ లాగా జరుగుతుంది. తర్వాత న్యూటన్ వెళ్ళి ఒక రోజు మన ఇంట్లో కూర్చొని ఒక అందమైన మోడల్ తయారు చేస్తాడు. ఇట్లానే సూర్యుడు, మిగతా గ్రహాలన్నీ ఒక పెద్ద మోడల్ తయారు చేస్తాడు. అది ఎట్లా అంటే దాని ఒక సైకిల్ పెడలాగా ఉంటుంది. దాన్ని ఇట్లా అన్నాం అనుకోండి, గ్రహాలన్నీ తిరుగుతాయి అన్నమాట, దేని చుట్టూ? సూర్యుడి చుట్టూ. అట్లా తయారు చేసి నార్మల్ గా ఇంట్లో ఉంటాడు, పడుకో ఉంటే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి కింద చూస్తాడు, ఈ మోడల్ చూస్తాడు. ఈ మోడల్ చూసి దాన్ని ఇట్లా తిప్పుతాడు, తిప్పంగానే అద్భుతంగా అన్ని తిరుగుతాయి అన్నమాట. అతనికి ఆశ్చర్యం అనిపించింది అసలు. వెంటనే పరిగెత్తుకుంటే న్యూటన్ దగ్గరికి వెళ్ళి, న్యూటన్ అసలు మొట్టమొదటిసారి ఒక సోలార్ సిస్టమ్ ని నువ్వు అద్భుతంగా తయారు చేసావు, నిజంగా అది చాలా మంచి మోడల్, అందరికి బాగా అర్థమవుతుంది. న్యూటన్ అన్నాడు, నేను తయారు చేయలేదే అన్నాడు. అదే నువ్వు తయారు చేయమన్నాడు, ఎట్లా వచ్చింది అని అడిగాడు. నేనే తయారు చేయలేదు, నేను అనుకున్నాను, ఊహల్లో అనుకున్నాను, ఈ విధంగా ఈ సిస్టమ్ ఉంటే బాగున్ను, ఒక తయారు చేస్తే బాగుండు నేను అనుకున్నాను. కానీ అదృష్టం కొద్ది నువ్వు చెప్తున్నావు, నాకే తెలియకుండా మా ఇంట్లో కింద ఒక మంచి మోడల్ తయారై ఉంది. లేదు లేదు లేదు, నేను నమ్మను, నువ్వు తయారు చేసావు, అనవసరం నాతో దాని దగ్గర నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, లేదా నన్ను ఆట పట్టిస్తున్నావు అని చెప్పి అన్నాను. లేదు, నేను అసలు తయారే చేయలేదు, రాత్రి నేను జస్ట్ ఊహించుకున్నా, తయారు చేస్తే బాగుంది అనుకున్నా, కానీ మార్నింగ్ వచ్చేసరికి వచ్చేస్తుంది. అట్లా కొంతసేపు డిబేట్ అవుతుంది. అప్పుడు న్యూటన్ అంటాడు, ఒక చిన్న మోడల్ అక్కడ ఉంది, దానంతా అది వచ్చింది అంటే నువ్వు నమ్మలేకపోతున్నావే, మరి ఇంతకాలం నుంచి ఇంత పెద్ద సోలార్ సిస్టమ్ తిరుగుతా ఉంది, అద్భుతంగా ఎన్నో గ్రహాలు తిరుగుతా ఉన్నాయి, మనకి ఎండాకాలం, వానాకాలం, వర్షాకాలం అని ప్రకృతి అంతా అంత అద్భుతంగా ఉంది, ఇంత చిన్న మోడల్ నేను తయారు చేయలేదు నాయన, దానంతా అదే వచ్చింది, దానంతా అదే వచ్చిందని నేను నోరు ఇదేటట్టు నేను చెప్తా ఉంటే, లేదు 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 లేదని నువ్వు అంటా ఉండవే, ఇంత చిన్న మోడల్కే ఒక సృష్టికర్త కావాలని అంటున్నప్పుడు ఇంత పెద్ద సిస్టమ్ కి సృష్టికర్త ఎందుకు ఉండడు అని చెప్పి ఆ ప్రశ్న వేసి దానికి సమాధానం చెప్పారు అన్నమాట. సో మేము కొత్తగా అందరూ బిగ్ బ్యాంగ్ అంటున్నారు, విస్ఫోటం వచ్చింది. ఆ విస్ఫోటం వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎవరు వేశారు ఆ విస్ఫోటాన్ని, ఎవరు వేశారు, ఎవరు చేశారు విస్ఫోటం?
మన టెర్రరిస్టులు కూడా చాలా విస్ఫోటాలు చేస్తున్నారు అక్కడక్కడ. కానీ అద్భుతమైన ఏమైనా సృష్టి ఏమైనా వస్తుందా విస్ఫోటాల నుంచి? మరి విస్ఫోటం జరిగితే ఇక్కడంతా గందరగోళం కావాలి. ఇక్కడంతా కూడా విస్ఫోటం జరిగితే గందరగోళం కాకుండా అద్భుతంగా ఇట్లా ప్రకృతి అందాలు ఇవన్నీ ఎట్లా వస్తాయి? నీళ్ళు ఎట్లా వస్తాయి దాంట్లో? కాబట్టి ఈ కన్ఫ్యూజన్ అంతా ఎక్కడ వచ్చి వచ్చిందంటే కేవలం మన ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల వచ్చింది. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో వీళ్ళు అంతకుముందు ఆచార్యులు అందరూ కూడా శాస్త్రాలను పరిగణలో తీసుకొని విద్య చెప్పేవాడు. ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో అందరూ కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళు సొంతంగా తయారు చేసింది వాళ్ళు చెప్పుకొని పోతున్నారు. కాబట్టి కన్ఫ్యూజన్ అంతా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆ విధంగా సృష్టి ఉంటే సృష్టికర్త ఉండి తీరా. నమ్ముతారా? క్లియర్ ఎప్పుడు? నెక్స్ట్ కొన్ని నియమాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో. ఈ సృష్టిలో కొన్ని నియమాలు ఉన్నాయి. నియమాలు ఉన్నాయి అంటే ఆ నియమాలు పెట్టిన వాడు ఉండాలి. ఉదాహరణకి ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి, ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి. ట్రాఫిక్ ఉంది, ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి, ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి. దాని అర్థం ఏంటి? ఎవరో ఆ రూల్స్ ని అక్కడ పెట్టారు. ఆ మినిస్ట్రీ ఉంది అక్కడ. ఆ మినిస్ట్రీ ఆ రూల్స్ ని పెట్టాడు. ఎందుకు పెట్టారు? అందరూ చక్కగా హాయిగా ఇంటికి చేరుకోవాలి లేదా ఆఫీసులు చేరుకోవాలి. ఇది అదే సృష్టికర్త. అది ఈ సిగ్నల్ వ్యవస్థ లేదంటే అర్థం ఏంటి? ఎవరు లేరని. అప్పుడు మన జీవితం ఎలా ఉంటుంది? అప్పుడు గందరగోళం. అంటే ఏదైనా ఒక క్రమ పద్ధతిలో కొంత సిస్టమ్ ఉంది అంటే ఎవరో దాన్ని ఆ సిస్టమ్ ని తయారు చేశారు. అలాగే మనం చూసిన స్టేషన్లో ట్రైన్లు వస్తా ఉన్నాయి పోతా ఉన్నాయి. ఏ ట్రైన్లు రెండు గుద్దుకోవడం లేదే. ఎందుకని? అలాంటి టైం ఈ ట్రైన్ వస్తుందంటే ఆ ట్రైన్ ఆ టైం రావాలని ఒక సిస్టమ్ ఉంది, ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేస్తున్నారు. కాబట్టి అవి నియమాల ప్రకారంగా జరుగుతున్నాయి. అలాగే రోజు ఉదయం సూర్యుడు 6 గంటలకే వస్తున్నాడు, 6 గంటలకు అస్తమిస్తున్నాడు అంటే, చంద్రుడు పలానా టైంకి వచ్చి పలానా టైంకి పోతున్నాడంటే, పలానా టైంలో వర్షాలు రావాలి అంటే పలానా టైం జరుగుతుంది. దాని వెనకాల సృష్టికర్త ఉన్నాడా లేడా? ఆ నియమాలు పెట్టినవాడు ఉన్నాడా లేడా? మరి అది లేకుండా లేదు. ఇది ప్రకృతి దానంతో చేసుకెళ్ళిపోతుంది. సో ఆ విధంగా ఎట్లాగైతే ఇక్కడ సిస్టమ్ ఉంటేనే ఆ సిస్టమ్ మనందరం కూడా హాయిగా మన పనులు మన జీవితాలు గడుపుతున్నాము. అది గవర్నమెంట్ చూసుకుంటుంది ఆ సిస్టమ్. అట్లాగే యూనివర్సల్ సిస్టమ్ ని ఒక వ్యక్తి చూసుకుంటున్నాడు. ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన నియమాలు పెట్టాడు. ఎలాగైతే ట్రాఫిక్ సిగ్నల్స్ లో ఒక సిస్టమ్ ఉంది కాబట్టి కార్లు బస్సులు అన్ని కూడా క్రమంగా వెళ్ళి తక్కువ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. కానీ అలాగే పైన కూడా ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా ఎప్పుడు పోయి 2 గ్రహాలు గుద్దుకోవాలి. ఇప్పుడు దాకా కంట్రోల్ ఉంది కాబట్టి గుద్దుకోవాలి. అంటే ఎవరో కంట్రోల్ దాంట్లో పెట్టున్నారు. కాబట్టి ఖచ్చితంగా నియమాలు ఉన్నాయంటే దాని నియమకర్త ఉన్నాడు. అట్లా మనం చూసుకుంటే ఆర్డర్ అండ్ డిజైన్ చూసుకున్నామంటే, ఉదాహరణకి జిరాఫీ ఉంది. జిరాఫీ చూసుకుంటే దీని ఒక ప్రత్యేకమైన ఒక జంతువు. ఏంటి ప్రత్యేకత దీంట్లో? ఎవరికి ఉండదు అంత పొడుగాటి గొంత, మెడ ఉండదు. మెడ ఉంటుంది పొడుగాటిది. అయితే తల ఎక్కడో ఉంది, గుండెకాయ ఎక్కడో ఉంది. అయితే ఇప్పుడున్న గుండెకాయ దీని గుండెకాయ ఎన్ని కేజీలు అంటే 11 కేజీలు. గుండెకాయ 11 కేజీలు. ఎందుకు మరి ఈ జంతువుకి 11 కేజీలు అంటే, ఇక్కడ నుంచి పంపు కొడితే అక్కడ పోయి తలకు వెళ్ళాలి. అక్కడ తలకు వెళ్ళి చేరుకోవాలి రక్తం వెళ్ళి. మళ్ళీ ఇది వంగింది అనుకోండి, ఇట్లాగా ఏ రక్తం అయితే అక్కడ పోయిందో ఆ రక్తం రెట్టింపు వేగంతో మళ్ళీ వెనకాలకు వచ్చి గుండెను పగలగొట్టేస్తుంది. మళ్ళీ ఆ రక్తం వేగం చాలా జరగట్లేదు. ఎందుకంటే ఈ ఒక్క జంతువులనే ఇట్లా తల వంచంగానే లోపల ఒక వాల్వ్ ఉండి ఆ వాల్వ్ రక్త ప్రవాహాన్ని నిదానంగా ఆపి నిదానంగా పంపిస్తుంది. మరి ఈ జంతువుకి ఈ డిజైన్ ఎందుకు ఉంది? అలాగే మన ఎడాలో చూస్తే ఒంటెల సిస్టమ్ పూర్తిగా వేరు. మళ్ళీ దీని యొక్క ప్రాముఖ్యత ఏంది? నీళ్లు
ఎంతకాలం లోపల స్టోరీ పెట్టుకొని ఎంతకాలమైనా ఉండగలుగుతుంది. మరి ఎందుకు దీనికి ఆ కెపాసిటీకి ఇచ్చాడు భగవంతుడు? ఎందుకంటే అది ఉండాల్సిన ప్రదేశం నీళ్ళు లేకుండా ఉంటాయి కాబట్టి. రెండోది, మనం కలిస్తే దాని యొక్క కనుబొమ్మలు ట్రాన్స్పరెంట్గా ఉంటాయి అన్నమాట. అంటే కళ్ళు మూసుకుని కూడా ఎదురు కనిపిస్తాయి. ఇప్పుడు మన కళ్ళు మూసుకుని కనిపిస్తాయా? కానీ వాటి కనుబొమ్మలు ట్రాన్స్పరెంట్గా ఉంటాయి, అంటే గ్లాస్ లాగా ఉంటాయి అన్నమాట. ఎందుకని? అక్కడ ఎప్పుడు ఇసుక పోతూనే ఉంటుంది. అక్కడ గాలికి ఇసుక పొడుతూ ఉన్నప్పుడు ఆయన కళ్ళు మూసుకునే వంటి దాని జీవన విధానం ఎలా జరుగుతుంది? అలాగే కళ్ళు మూసుకున్నా కూడా పోతూనే ఉంటుంది అది. మరి ఆ జంతువుకి అలాంటి డిజైన్ ఎందుకు వచ్చింది? కాబట్టి ఒక ప్లాన్ ప్రకారంగా ఏ జంతువు ఏ పరిస్థితిలో ఉందో, ఏ పరిస్థితి ఎలాగ జీవించాలో దానికి కావాల్సిన సిస్టమ్ ఆ జంతువు తయారు చేసుకునిందా? సో ఎవరో తయారు చేశారు. అట్లానే చూసే డిమాండ్స్ నర్జెస్. ఇప్పుడు మనం ఉన్నాము, మనకి దాహం వేస్తుంది. మనకి దాహం వేస్తుంది కాబట్టి ఈ సమాజంలో నీరు అనేది ఉంది. మనకి ఈ డిమాండ్ ఉంది, ఎగ్జాక్ట్ దానికి కావాల్సిన వస్తువులు ఏడు ఉంటాయి. మనకి డిమాండ్కి ఇక్కడ నీరు లేకపోయింటే పరిస్థితి ఏంది? జీవించలేము. కాబట్టి నా అవసరాలు తగినట్టుగా ఇక్కడ అమర్చబడి ఉంది. నాకు దాహం వేస్తే నీరుంది, అలాగే ఆకలేసి దానికి కావాల్సిన ఫ్రూట్స్, దాని వెజిటబుల్స్, ధాన్యం ఎగ్జాక్ట్ మనం పండించగలుగుతాం. అలాగే మనకు భయం వేస్తే ఎట్లా పాపం, ఎట్లా నేను బయటపడేది లోపల భయం నుంచి మనకి ఆటోమేటిక్గా మనకి దండం పెట్టుకొని కాపాడినటువంటి ఎమోషన్ కూడా బయటకు వచ్చేస్తుంది. కాబట్టి మన డిమాండ్స్ తగినట్టుగా ఇక్కడ అన్ని కూడా ఏర్పాట్లు చేయబడ్డాయి. కాబట్టి ఈ సృష్టి దానితో వచ్చింది కాదు, దానితో తయారైంది కాదు. ఎవరో ఒక మహానుభావుడు, భగవంతుడి పేరు మనం చెప్తున్నాం. మొత్తానికి అయితే ఒక ఇంటెలిజెంట్ బ్రెయిన్ దీని వెనకాల ఉంది. సో కొంతమంది సైంటిస్ట్ చెప్తున్నట్టుగా ఇదేదో ఆటోమేటిక్ గా జరిగిపోయింది, బై ఛాన్స్ వచ్చేసాము. మనం పుట్టిందే మన ఇష్ట ప్రకారంగా చేసుకోవడానికి, మన ఇష్ట ప్రకారం మనం అనుభవించడానికి, నువ్వు ఎవరు అడగడానికి అని ఏవైతే మనం ఈ మాటలు వింటున్నామో అది కాదు. ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక వ్యక్తి వీటన్నిటిని కూడా ఆలోచించి అవసరాలు తగినట్టుగా, ప్రతి జీవరాశి యొక్క అవసరాలు తగినట్టుగా ఇక్కడ నియమాలను పెట్టి, ఇక్కడ అవకాశాలు ఇస్తూ మన జీవనానికి అత్యంత తోడ్పాటు ఒక వ్యక్తి ఇస్తున్నాడు. క్లియర్ అయిందా? సో ఇది ఊరికనే పొరపాటున అమాంతంగా మనకు తెలియకుండా వచ్చేసేవాడికి మన కష్టం మీద ఇదంతా నడుస్తూ ఉంది, మన కష్టం మీద ఇవన్నీ జరుగుతున్నాయి అనుకుంటే పొరపాటు. అలాగే మనం చూసాం, ఓకే, ఇవి కొన్ని ప్రూఫ్స్. ఇంకా నేను చాలా ఎగ్జాంపుల్ చెప్పగలను, అప్పుడు మీరు 9 దాకా ఏడే ఉన్నారు. సో తర్వాత నెక్స్ట్ మనం నడబోయేది డెఫినేషన్ ఆఫ్ గాడ్, నిర్వచనం. ప్రతిదానికి ఒక నిర్వచనం ఉంది. దీన్ని ఏమంటారు? ఎందుకు దాని ఫ్యాన్ అనే అనాలా? నేను అంటున్నాను పై అది సైకిల్, అది ఫ్యాన్ కాదు. మీరేమంటారు? పిచ్చోడా అంటారు, అది ఫ్యాన్ ఎలా అంటారు. నేనంటాను దాన్ని మాత్రం ఎందుకు ఫ్యాన్ అన్నది, నేను దీన్ని ఫ్యాన్ అంటాను. ఎందుకంటే నిర్వచనం ఉంది. ఓ ఫ్యాన్ అంటే ఇలా ఉంటుంది, దాని రెక్కలు ఉంటాయి, దానివల్ల గాలి వస్తుంది, ఇది నిర్వచనం. అవునా? అది కాకుండా ఇంకెట్లా ఉండదు దాన్ని మనం ఫ్యాన్ అన్నమాట. అట్లాగే కూర్చో ఉన్నారు, దాన్ని ఏమన్నట్టు చైర్. నేను అది కాదంట, అది చైర్ కాదు, నేను ఇంకో పేరు చెప్తాను. మీరు ఒప్పుకోము, ఎందుకంటే దానికంటే ఒక నిర్వచనం ఉంది. ఆ నిర్వచనం తగినట్టుగానే మనందరం ఉంటాం. అలాగే నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, భగవంతుని నిర్వచనం ఏంటి?
సో మన 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 జీవితంలో జరిగినటువంటి ఇంకో దురదృష్టకర విషయం ఏంటంటే, అన్ని విషయాల పట్ల మనం ఎన్నైనా మాట్లాడవచ్చు, కానీ జనరల్గా ఏమవుతుందంటే మనకు తెలిసిన విషయాన్నే మాట్లాడతాం. ఉదాహరణకి మీరు బయాలజీ చదువుతున్నారు అనుకోండి, మీరు బయాలజీ సబ్జెక్ట్ లో బాగున్నారు అనుకోండి, నేను మ్యాథమెటిక్స్ గురించి అడిగాను అనుకోండి, మీరేమంటారు అప్పుడు? నాకు తెలియదు, నేను ఎక్స్పర్ట్ అని కాదు. నీకు కావాలనుకుంటే నువ్వేం చేయాలా? వెళ్ళి మ్యాథమెటిక్స్ ఆయన వెళ్ళి కడగండి, అంతే కదా. మనం నిర్దిష్టం చెప్పేస్తాం, నాకు తెలియదు అనేస్తాం. కానీ దురదృష్టకరం ఏంటంటే భగవంతుడి గురించి కూడా మనకి ఏమీ తెలియదు, నిర్వచనే తెలియదు మనకి. కానీ ప్రతి ఒక్కరు భగవంతుడి గురించి మాత్రం చెప్తారు. భగవంతుడు అంటే ఒక లైటు, భగవంతుడు అంటే ప్రకృతి, భగవంతుడు అంటే ఒక చర్చు, నేనే భగవంతుడిని, నువ్వు భగవంతుడివే, అందరూ భగవంతుడే ఇక్కడ. అందుకే నేను అడిగిన, అది ఫారెన్ ఎందుకన్నా? నేను ఇంపార్టెంట్. సో నిర్వచనమే తెలుసుకోకుండా ఎవరికి తోచినట్టుగా, ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా మనం చెప్పట్లేదు. దేవుడు లేదా అమ్మ నాన్న, దేవుడు ఎవరో నీకు తెలుసు అంటే నాకు తెలియదు నాయన అంటే చాలా మర్యాదపూర్వకమైన ఆన్సర్ అది. కానీ మనం ఏం చేస్తామంటే ఒక దేవుడి విషయంలో మాత్రం ఎవరికి తోచిన ఒపీనియన్స్ వాళ్ళు పెట్టేస్తాం అన్నమాట. మనకి సబ్జెక్ట్ మీద ఏం అనుభవం ఉంది, మనం ఎంత చదివాము, మనం ఎంత అర్థం చేసుకున్నాము, మనం ఎంతవరకు దాంట్లో ఎక్స్పర్ట్స్. మన ఎక్స్పర్ట్ కానప్పుడు ఆ విషయాల మీద మన ఒపీనియన్స్ ఎందుకు మనం చెప్తున్నాము? అలా చెప్పడం వల్ల అందరి మధ్యలో ఎవరు తోచని వాళ్ళు అనుకునేస్తున్నారు. దేవుడు అంటే అది, దేవుడు అంటే ఇది, దేవుడు అంటే నువ్వు నేను, దేవుడు అంటే శూన్యము, దేవుడు అంటే ఒక శక్తి. సో దానివల్ల ఏమైందంటే దేవుడు అనేది ఎవరు తోచింది వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేయడం వల్ల యాక్చువల్ మ్యానుఫ్యాక్చరర్ని అర్థం చేసుకున్న ఆ ప్రయత్నంలో మనం విఫలమయ్యి మన జీవితాలకి శాశ్వత పరిష్కారాలు ఇవ్వలేకపోతుంది. పోనీ ఇది కరెక్ట్, ఇది బలాత్తి, ఇది చెయ్యండి, ఇది చూసుకోండి అంటే నాకు లేని అనుభవం నీకు అంటారు, అయితే నేను చూడని ప్రపంచం అని చూసింది అంటారు. కానీ మిగతా విషయాలు అడిగారు అనుకోండి, నాకు తెలియదు, మీరు వాళ్ళని అడగండి, వీళ్ళని అడగండి అని చెప్పేస్తాం. కానీ ఈ విషయంలో కొంచెం ఎక్కడో మనం ఇదవుతున్నాం అన్నమాట. ఎస్, అసలు నిర్వచనం అంటే ఏంటి? దేవుడు అంటే సోర్స్ ఆయనే, మూలం ఆయనే, ప్రొపరైటర్, మొత్తానికి యజమాని కూడా ఆయనే, ప్రొపరైటర్ ఆయనే. 3, ప్రొపరైటర్ ఆయనే కాబట్టి అనుభవించేవాడు కూడా ఆయన. సో మూలం ఆయనే కాబట్టి దానికి యజమాని కూడా ఆయన. యజమాని ఆయనే కాబట్టి అనుభవించేది కూడా ఆయన. అనుభవించేది ఆయనే కాబట్టి పూర్తిగా దాని మీద పూర్తి ఆధిపత్యం కూడా ఆయనే, కంట్రోలర్. ఉదాహరణకి సోర్స్ అంటే ఏంటంటే అన్ని ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది మనం కానీ క్వశ్చన్ వేసుకుంటే వెళ్ళామనుకోండి, అల్టిమేట్ గా ఆయన దగ్గర నుంచి వచ్చింది కదా. ఎందుకంటే మూలం ఆయనే, ఆయనకి బియాండ్, ఆయనకి మించి ఇంకేమి లేదు ఇక్కడ. కృష్ణుడు అంటాడు భగవద్గీతలో 7వ అధ్యాయం 7వ శ్లోకంలో, నాకంటే మించిన పరమ సత్యం వేరొకటి లేదు, నాకంటే మించిన పరమ సత్యం వేరొకటి లేదు. నేను మనుల్లో ఏ విధంగా అయితే నేను ఒక దారం ఉందో ఆ దారం నేను అంటాడు. మనం మణిహారం తీసుకున్నాం అనుకోండి, ఆ మణిహారంలో దారం ఉండబట్టే మణిహారం ఉంది. ఆ దారం కానీ కట్ చేసాం అనుకోండి, ఏమవుతుంది? అంతా చాలా చెదురైపోతాయి. కానీ మనకి దారం కనిపించదు, అద్భుతంగా అమర్చబడినటువంటి ఆ ముత్యాలే కనిపిస్తాయి. అలాగే కృష్ణుడు అంటున్నాడు, ఈ మొత్తం సృష్టి మీకు అందంగా కనిపిస్తుంది అంటే దాని వెనకాల ఉన్న సూత్రాన్ని నేను. ఏంటా శ్లోకం?
మయ్యాధ్యక్ష ప్రకృతి గారు 7వ అధ్యాయం 7వ శ్లోకంలో ఈ పాయింట్ చెప్పారు అనమాట. కించిదస్తి ధనంజయ, సో సూత్రే మణిగనయువ అంటాడు. ఆ సూత్రాన్ని నేను అంటాడు భగవంతుడు. కాబట్టి అక్కడ మూలాన్ని నేను అని చెప్తున్నాడు కృష్ణుడు. అలాగే మన ఇంట్లో చూసుకున్నాం, నేను పుట్టాను, నేను ఎవరు చూచాను? మా ఫాదర్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఓ ఫాదర్. ఇంకో అటు చూసుకుంటే చివరికి ఎక్కడి నుంచి వచ్చాం? ఫైనల్ గా ఒక ఫాదర్ ఉన్నాడు. అలాగే ప్రొపరేటర్, యజమాని, ఇది మొత్తానికి ఒకడే యజమాని ఉన్నాడు. అప్పుడప్పుడు మన యజమానులను మనం ఫీల్ అవుతుంటాం. యజమాని అత్తకోడు, అది ఇల్లు అంట, నాది ఇల్లు అంట, యజమాని. కానీ వాస్తవం చూసుకుంటే మనం వచ్చింది ఒట్టి చేతులతోనే, పోయేది కూడా. అప్పుడు యజమాని ఎవరు? నేను కాదు యజమాని. కానీ మన భ్రమలో మన యజమానులు అనుకుంటున్నాం, మన యజమానులు కాదు. అలాగే మొత్తాన్ని అనుభవించేవాడు కూడా ఇక్కడ భగవంతుడే. అనుభవించేవాడు కూడా భగవంతుడు. ఎందుకంటే ఎవరిదైతే ఈ మూలం ఉందో, ఎవరైతే మూలమో, ఎవరైతే దీనికి ప్రొపరేటర్ అంటే యజమానో, అతనికే ఇక్కడ అనుభవించే శక్తి కూడా, అనుభవించే అధికారం కూడా ఉంది. మనం తాత్కాలికంగా అనుభవించేవాళ్ళం. ఎట్లాగైతే హోటల్కి వెళ్ళాము అనుకోండి, మనం చూస్తే ఇక్కడ చాలా మంది పనిచేస్తుంటారు, కష్టపడుతుంటారు. అందరూ ఎవరు వెయిటర్స్ ఉంటారు, క్యాషియర్ ఉంటారు, అందరూ ఉంటారు, అందరూ పనిచేస్తారు. వాళ్ళందరూ పనిచేసినందుకు వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి జీతం వస్తుంది. ఆ జీతానికి వాళ్ళు ఆనందపడతారు. కానీ ఎంత కష్టపడిన తర్వాత ఆ క్యాషియర్ దగ్గర వచ్చిన డబ్బులన్నీ ఎవరు తీసుకెళ్తారు? ఓనర్ తీసుకెళ్ళిపోతారు. అయితే వీళ్ళందరి ఆనందం ఎవరి మీద ఆధారపడింది? ఓనర్ మీద ఆధారపడింది. సో కాబట్టి అందరూ కష్టపడుతున్నాము, అందరూ మన తగినట్టుగా మనం సంపాదించుకుంటున్నాము. కానీ అసలైన ఓనరు సంతోషపడితే మనం సంతోషపడతాం. సో అసలైన వ్యక్తి సంతోషపడితే మనం సంతోషపడతాం. అట్లానే కంట్రోలర్ పూర్తిగా ఆయన యొక్క ఆధిపత్యం నడుస్తుంది అంతా కూడా. ఉదాహరణకి ఇప్పుడు మన శరీరమే తీసుకుందాం. ఎన్ని మన కంట్రోల్లో ఉన్నాయి, ఎన్ని మన కంట్రోల్లో లేవు? ఏమేమి అవయవాలు మన కంట్రోల్లో ఉన్నాయి, ఏమేమి అవయవాలు మన కంట్రోల్లో లేవు? గుండె కట్టుకోవడం మన కంట్రోల్లో ఉందా? మనం చెప్తున్నాం, గుండె ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకో, బాగా టైర్డ్ అయిపోయినా. అది రెస్ట్ తీసుకుంటే ఏమైపోతుంది? చచ్చిపోతాం. అంటే మనకే తెలియకుండా ఒక వ్యవస్థ మనల్ని నడిపిస్తాం. మనం గుర్తించాం ఎట్లాగా? 5 నిమిషాలు మొక్కు మూసుకున్నాం అనుకోండి, అంతెందుకు, ఇంకా చాలా ఆశ్చర్యకర విషయం చెప్తాను. మన కనురెప్పలు మన కంట్రోల్గా ఉండుంటే, ఏమవుతుంది? మన ఇప్పటి గుడ్డలు అయిపోయేవాళ్ళం. ఎందుకని? సినిమా వచ్చినప్పుడు బిడ్డ చూస్తా ఉండేవాళ్ళం అంతే. ఇంకా నీరు లేక మొత్తం ఎండిపోయేసి గుడ్లతో సహా ఈ పని మనం అందరం మన కంట్రోల్ లేదు కాబట్టి దాని కొట్టుకుంటా ఉంది. కాబట్టి మన శరీరం కూడా మన కంట్రోల్లో లేదు. కాబట్టి ఎవరో దయ, ఎవరో భిక్ష మీద మనం జీవిస్తున్నాం. ఆయన యొక్క నిరాంతరంగా నిరాటకంగా మనకిచ్చినటువంటి ఈ వాటి మీద మనం జీవిస్తున్నాం. కాబట్టి ఈవెన్ మన శరీరం మీద మనకు ఆధిపత్యం లేదు, ఇంకా దేని మీద మనం ఆధిపత్యం చలాయించగలుగుతాం. కాబట్టి నిజంగా భగవంతుడు ఎవరు అంటే ఆయన సోర్స్, మూలం ఆయనే. 2 ప్రొపరైటర్ ఆయనే. 3 ఎంజాయర్ ఆయనే. 4 కంట్రోలర్ ఆయనే. మనం కేవలం నిమిత్త మాత్రంలో మాత్రమే మనం కూడా ఎట్లా ఎంజాయ్ చేయొచ్చు అంటే ఆయనకి సహకరించినప్పుడు, ఆయన చెప్పినట్టుగా మనం జీవించినప్పుడు, ఆయన కోరుకున్నట్టుగా మనం ఉన్నప్పుడు
యజమాని ఎలా చెప్తాడో మనం అలా నడుచుకున్నాం అనుకోండి, ఎంజాయ్ లాగా మనం కూడా ఆనందపడచ్చు. అంతే కదా. ఏ సేవకుడు అయితే మాస్టర్ తగినట్టుగా తను జీవిస్తాడో ఆ ఆ సేవకుడి యొక్క జీవితం కూడా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు మూడోది, మరి భగవంతుని ఎలా చూడొచ్చు? మరి భగవంతుని ఎలా మనం చూడొచ్చు? ఒకటి, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి క్వాలిఫికేషన్ లేదు డైరెక్ట్ గా చూడడానికి, కానీ ఇండైరెక్ట్ గా మనం చూడొచ్చు. దాన్ని మనం చెప్పుకున్నాం, ఏ విధంగా అయినా క్రియేటరు, రెండు ఏ విధంగా అయినా క్రియేటర్, లా మేకరు, డిమాండ్స్ అండ్ అడ్జెస్, సో తర్వాత ఆర్డర్ అండ్ డిజైన్. ఎట్లాగైతే మనం నిజమే ఇవన్నీ మనం మాట్లాడుకుంటుంటే ఎవరో ఒక ఆయన దీన్ని తయారు చేసి నాకు అనిపిస్తా ఉంది అంటే దీన్ని ఏమంటే ఇండైరెక్ట్ గా మన మానవులైతే కాదు, ఇంకేదో ఒక అతీతమైన ఒక ఇంటెలిజెంట్ బ్రెయిన్ ఉంది అనే ఒక అవగాహన ఎట్లా వచ్చింది. దీన్ని ఏమంటే ఇండైరెక్ట్ గా మనం భగవంతుని చూడడం. కాబట్టి ఇండైరెక్ట్ మనం ఎలా చూడొచ్చు అని అంటే, ఒకటి జరిగింది అంటే ఇక్కడ మనకు కనబడుతుంటే దీని వెనకాల ఒక కారణం ఉండాలి. ఉదాహరణకి ఒక బోర్డు లైన్ ఒక బాణం పుచ్చుకొని ఉంది అంటే దాని అర్థం ఏంటి? ఎవరో వేశారని అర్థం. లేకపోతే దాంట్లో బాణం గుచ్చుకోదు కదా, ఎవరో వేశారని అర్థం. అలాగే మన తోలు బొమ్మలాటకు పోయినప్పుడు ఆ బొమ్మలన్నీ నిజంగా న్యాచురల్ క్యారెక్టర్స్ లాగా, న్యాచురల్ గా యాక్టర్స్ లాగా ఆడుతున్నాయి అంటే దాని అర్థం ఏంటి? వెనకాల ఎవరో ఆడిస్తా ఉంటారు. అదే విధంగా ఇవన్నీ బ్రహ్మాండంగా అమర్చబడి సూర్యుడు, చంద్రుడు, ఇతర గ్రహాలన్నీ కూడా క్రమంగా వాటి పనులు చేసుకుని వెళ్తున్నాయి అంటే దీని వెనకాల దీన్ని చక్కగా ఆ మేనేజ్మెంట్ చేసే వ్యక్తులు ఎవరో ఉండరు. లేకపోతే ఏం జరుగుండాలి? ఇవన్నీ ఏం జరుగుండాలి? పడిపోవడమో, దాని ఇష్ట ప్రకారం తిరగడమో, ఏదో ఒకటి గుద్దుకోవడమో జరిగి ఈ వాటికి సృష్టి అంతా సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు దాకా చరిత్రలో ఎన్నో న్యూస్ పేపర్స్, న్యూస్లు మనం చూస్తున్నాం. కానీ ఎక్కడైనా ఎప్పుడైనా సరే 2 గ్రహాలు గుద్దుకున్నాయంటే ఎప్పుడైనా లేదు. అంటే అంత పక్కా మేనేజ్మెంట్ నడుస్తుంది, అంతా కూడా పక్కా మేనేజ్మెంట్ నడుస్తుంది. కాకపోతే అది మనకు కనబట్లేదు అంతే. కానీ ఇంత పెద్ద చిన్న ఒక చిన్న ఆర్గనైజేషన్ బ్రహ్మ నడపడానికి ఒక వ్యక్తి కావాల్సినప్పుడు, ఇంత పెద్ద సృష్టికి అందులో ఇన్ని మనస్తత్వాలు, ఇన్ని జీవరాశులు, ఇన్ని అవసరాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక వ్యక్తి ఉండి తిరగాలి ఇండైరెక్ట్. మరి రెండోది ఎలా మనం చూడొచ్చు అంటే సేవ ద్వారా చూడొచ్చు మనం ఇండైరెక్ట్ గా. ఉదాహరణకి ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు అనుకోండి, దేశం ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. నేను ప్రైమ్ మినిస్టర్ నేను చూడాలనుకుంటున్నాను అనుకుంటే మనం వెళ్ళిపోగలుగుతామా? మరి ప్రైమ్ మినిస్టర్ తో వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ కూర్చొని మనం డిన్నర్ చేయాలంటే, స్పెషల్ గెస్ట్ కి డిన్నర్ చేయాలంటే ఏం జరిగి ఉండాలి? నిజంగా పోయి మనం తినాలంటే కూర్చొని, లేదా ఆయన మనం ఆహ్వానించాలంటే మనం ఏం చేసి ఉండాలి? ఏ విధంగా సర్వీస్ చేసి ఉండాలి? దేశానికి మేలు చేసింది ఏదైనా ఒక గొప్ప సర్వీస్ మనగా చేస్తుంటే ఖచ్చితంగా మనకు ఆహ్వానం వస్తుంది. నార్మల్ మన ప్రైమ్ మినిస్టర్ కనబడ్డు మనం దరిదాపులు కూడా మనం పోలేము, మనం తెలిసినా కూడా. బట్ ఆయన దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఆయన దృష్టిని మన మీద పడేలాగా మనం ఏదో గొప్ప సేవ జరగాలి. సేవ అంటే అది ఏ రూపంలో, సేవ అంటే దేశానికి పేరు తెచ్చిపెట్టడం. అట్లానే ఆ దేవాదేవుని మనం డైరెక్ట్గా చూడాలన్నా సరే మనం ఏదో ఒక తెలియనటువంటి గొప్ప సేవ ద్వారా ఆయన మనం చేరుకోవచ్చు. చేరుకున్నప్పుడు డైరెక్ట్ గా మనం ఫేస్ టు ఫేస్ మనం చూడొచ్చు, ఫేస్ టు ఫేస్ మనం మాట్లాడచ్చు, ఆయనతో మనం కావాల్సి మనం అనుభవించవచ్చు మనం. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఈ కళ్ళకి, ఏ కళ్ళైతే కామ, క్రోధ, మోహ, మద, మాసులతో నిండినటువంటి దీంతో ప్రస్తుతానికి అర్హత లేదు. కానీ వీటన్నిటిని కడుక్కోవడం ద్వారా ఖచ్చితంగా మనం భగవంతుని ఫేస్ టు ఫేస్ మనం చూడవచ్చు. కానీ ఒకటి మాత్రం తెలిసింది ఇప్పటి వరకు అయితే, ఎవరో ఒక అతీతమైన ఒక శక్తి ఉంది,
ఇదంతా కూడా చాలా అద్భుతంగా ఆలోచించి అందరి అవసరాలను మధ్యలో పెట్టుకొని ఇంత అద్భుతంగా ఈ సిస్టమ్ నడిపిస్తున్నాడు. ఇంకా తెలివి లేకపోతే ఏమీ జరగలేదు కదా. కాబట్టి జరిగింది. అయితే ఆయన మనం చూడలేకపోతున్నాం. ఎందుకు చూడలేకపోతున్నాం అంటే మనకి ఇంకా అంత అర్హత లేదు. అర్హత సంపాదించుకున్నప్పుడు ఎవరైనా సరే వెళ్ళి చూసుకోవచ్చు. ఎస్, మరి నేను భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని పర్ఫెక్ట్ గా నేను ఎక్కడ పొందగలను, ఎలా పొందగలను? ఫర్ దట్ మ్యాటర్ ఏ జ్ఞానం నాకు కావాలనుకుంటే నాకు ఏంటి అవకాశం, ఏ విధంగా నేను జ్ఞానం తెచ్చుకోగలను, ఎలా తెచ్చుకోగలను? మనకి 3 ప్రమాణాలు ఉన్నాయి. 1 ప్రత్యక్ష ప్రమాణ, 2 అనుమాన ప్రమాణ, 3 శబ్ద ప్రమాణం. సో ప్రత్యక్ష ప్రమాణ అంటే కొన్ని మన కంటి ద్వారా, మన చెవుల ద్వారా ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవచ్చు, జ్ఞానం మనం తెచ్చుకోవచ్చు. అంటే ప్రత్యక్ష అంటే ప్రత్యక్షంగా అది కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం. వీటి ఏమంటారంటే జ్ఞానేంద్రియాలు అంటారు, నాలెడ్జ్ సెన్సెస్ అంటారు. నాలెడ్జ్ గెయినింగ్ సెన్సెస్ అంటే మనకి వీటి ద్వారా మనం ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటాం. ఫ్యాన్ ఎలా ఉంటుంది చూసాం, ఇది రౌండ్ గా ఉంటుంది, రెక్కలు ఉంటాయి, వైట్ కలర్ లో ఉంది. ఓకే, ఫ్యాన్ అంటే ఇలాగా, అంటే నాలెడ్జ్ వచ్చేసింది. ప్రత్యక్ష ప్రమాణం. అయితే ప్రత్యక్ష ప్రమాణం మాత్రమే సరిపోదన్నమాట అన్నిటిని చూడడానికి, అన్నిటిని తెలుసుకోవడానికి. ఉదాహరణకి ఈ గదిలో ఉన్నంత వరకు నేను ఈ గదిలో అన్ని చూడగలుగుతాను. కానీ ఈ గది దాటి బయట జరిగింది అనుకోండి, నా కళ్ళు చూడగలుగుతాయా అంటే దానికి ఒక లిమిటేషన్ ఉంది, దాని దాటి నేను చూడలేను. రెండోది శబ్దం రావచ్చు. శబ్దం నేను విన్న తర్వాత కూడా ఆ శబ్దము నుంచి నేను కొంత నాలుగు తెచ్చుకోవచ్చు. ఏదైనా గిన్నెలు పడ్డాయి అనుకోండి, ఒక రకమైన శబ్దం వస్తుంది. లేకపోతే దగ్గర ప్లాస్టిక్ వస్తువులు పడ్డాయి అనుకోండి, ఆ శబ్దమే రాకపోవచ్చు. కానీ వీటి కూడా లిమిటేషన్ ఉంది. ఏంటది? శబ్దం వచ్చే వస్తువులు కానీ ఉంటే నాకు వస్తుంది, లేకపోతే అది కూడా రాదు. కానీ వస్తువులు పడి ఉంటాయి అక్కడ. అంటే నేను చెప్పేది ఏంటంటే ఎస్, ప్రత్యక్ష ప్రమాణంతో మనం కొంత నాలెడ్జ్ని తెచ్చుకోవచ్చు, కానీ పూర్తి జ్ఞానం తెచ్చుకోలేము. ఉదాహరణకి మన కళ్ళు, మన చెవులు మనం మోసం చేయొచ్చు, ఎందుకంటే మన పర్ఫెక్ట్ సెన్సెస్ కాదు ఇవి ఇంపర్ఫెక్ట్ అనమాట సెన్సెస్. ఎందుకంటే మనం చూసినవన్నీ నిజంగా, మనం విన్నవన్నీ నిజంగా. ఎన్నో సందర్భాలు మనం పొరపాటు పడి ఉన్నాం. నేను చూసానంటే నేను చూడలేదు అంటున్నామా, అరే నువ్వేందో నీ కళ్ళ ముందే కనిపిస్తుంది, ఒకసారి మన కళ్ళ ముందు మనకు కనబడుతుంది. సో వాళ్ళు చూసిన విధంగా మనం కూడా చూడలేకపోతాం ఒక్కోసారి. కాబట్టి ప్రత్యక్ష ప్రమాణం అంటే మనం చూసేదానికి అవకాశం ఉంది, కాకపోతే మనం 100% గ్యారెంటీ ఇవ్వలేము. నువ్వు చూసినంత నిజమే అనంటే గ్యారెంటీ లేదు. ఉదాహరణకి చూడండి, ఏం కనిపిస్తుంది? ఏం ఆకారం కనిపిస్తుంది? త్రికోణం. యాక్చువల్ త్రికోణం లేదు అక్కడ, జస్ట్ 3 కప్పులు ఉన్నాయి, 3 కప్పులు ఈ విధంగా కట్ చేశారు అంతే. మనం చూడగానే ఏమన్నాం? 3 రౌండ్ గా ఉండే వాటిని ఇలా కట్ చేసి 3 దగ్గర పెట్టారు అంతే. వాడు త్రికోణం రాయలా, త్రికోణం డ్రా చేయాలి అసలు. కానీ మనం చూడగానే చెప్పేసాం టక్కని, ఓ త్రికోణం ఉంది. అప్పుడు మీరేం చెప్తారు? మీ స్టూడెంట్స్కి ఏం చెప్తారు నెక్స్ట్? అక్కడ త్రికోణమే ఉంది, నువ్వు చూడు అంటే అప్పుడు మీరు చెప్పినట్టుగానే వాళ్ళు చూస్తారు, నా త్రికోణం ఉంది ఇక్కడ అంటారు. అంటే ఇప్పుడు నాలెడ్జ్ ఏమైంది? రాంగ్ గా వెళ్ళిపోయింది, పోతా. సో అందువల్ల ఏదైతే మనం చెప్తున్నామో, నా కళ్ళతో నేను చూస్తే కానీ నేను నమ్మని ఏదైతే మనం అంటున్నామో, నా కళ్ళు భగవంతుడు చూసేదానికి ఇంకా అంత పర్ఫెక్షన్ లోకి రాలే ఇంకా. ఎందుకంటే భౌతిక పరిస్థితుల్లోనే, భౌతిక వస్తువుల్లోనే మనలో ఎన్నో లోపాలు కనిపిస్తాం. ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఎవరు? ఇద్దరు. ఒకరి గిటార్ కొడుతున్నారు, ఇంకా
చాలా కనిపిస్తాయి దీంట్లో. ఒక ఆయన గిటార్ కొట్టి ఎదురుగా ఇంకొక ఆమె ఉంది, కబుర్లు చెప్పుకుంటా గిటార్ వాయిస్తారు. ఇంకా ఏం కనపడుతున్నారు? ఎక్కడ? చెవులో నుంచి. ఇదా ఓరలో చూసే ఒక ముసలాయన ముసలామె ఇద్దరున్నారు. మధ్యలో ఒక జార్ వచ్చినట్టు ఉంది, జార్ చెవులో. ఇప్పుడు దీంట్లో ఏది పర్ఫెక్ట్? ఏం చెప్పడానికి ఆ పెయింటర్ ఈ గీసాడు అని అంటే, సో యాక్చువల్ పెయింటర్ ఒక ఉద్దేశంతో చేస్తుంటారు దాన్ని, కానీ మనిషి ప్రకారం మనం తీసేసుకుంటాం వాటిని. మీరు కొంతమంది నాకేం కనపడలేదు వాళ్ళిద్దరు తప్ప అని చెప్పొచ్చు. కొంతమంది నాకు మాత్రం ముసలాం మాత్రం కనిపిస్తామని కొంతమంది చెప్పొచ్చు. కొంతమంది నాకు జారే కనబడుతుందని చెప్పొచ్చు. కానీ వాస్తవానికి అయితే మన కళ్ళు మనల్ని మోసం చేస్తాం. ఇది పడవల బ్రిడ్జ్. సో ఇది మనం కొన్ని డిసైడ్ చేయలేము పెయింటర్ గీసిన విధానం. సో మన కళ్ళు పర్ఫెక్ట్ గా అన్నిటినీ చూడలేదు. 2, అనుమాన ప్రమాణం. సో అనుమాన ప్రమాణం అంటే కొంచెం ఒకసారి మనం మన తెలివితేటలతో కొంచెం గెస్ వర్క్ చేస్తాం అన్నమాట. ఇది ఇలా ఉంది అంటే ఇది ఇలా జరిగి ఉండొచ్చు అని. ఉదాహరణకి మనకి కొండల్లో ఒక కొండలో పొగ వస్తుంది అనుకోండి, వైట్ పొగ వస్తుంది అనుకోండి, వైట్ కనిపిస్తాం అనమాట. అక్కడ ఏం జరిగింది అని అడిగాం అనుకోండి, ఏం జరిగి ఉండదండి. ఎవరన్నా ఆడ మంట వేసుకుంటారేమో కాబట్టి పొగ వస్తుంది. ఇది మన జనరల్ మనం చెప్పేది మాట. ఎవరు ఉన్నారు అక్కడ, ఎవరు మంట వేస్తున్నారు కాబట్టి పొగ వచ్చింది. ఏమో ఆ పొగ లాంటిది వచ్చింది, ఒక మేఘం ఏమో, మేఘం యొక్క అనువాళ్ళు అక్కడ కొంత ఆ సమయం కనిపిస్తుందేమో, లేదా ఎవరో అక్కడ ఈ గొర్రెలో లేకపోతే ఎద్దుల్లో ఆవులను మేపినప్పుడు వాటి వల్ల వచ్చే దుమ్ము అయి ఉండొచ్చు. అంటే ఈవెన్ గెస్ వర్క్ కూడా పర్ఫెక్ట్ గా నిజం అని మనం చెప్పలేము. అది చాలా సందర్భాల్లో కూడా తప్పవచ్చు. కానీ మనకి ఏం కావాలా? పర్ఫెక్ట్ నాలెడ్జ్ కావాలి. మన జీవితాన్ని సరిగ్గా మనం పోవాలి. అలాగే దేవుడి గురించి మనం తెలుసుకోవాలంటే ఒక పర్ఫెక్ట్ నాలెడ్జ్ కావాలి. కానీ ప్రత్యక్ష ప్రమాణంతో కావచ్చు, అనుమాన ప్రమాణంతో కావచ్చు, మనం ఆ పర్ఫెక్ట్ భగవంతుడిని ఈ మన ఇంద్రియాల ద్వారా వచ్చేటువంటి నాలెడ్జ్ తో కావచ్చు, లేదా మన ఊహించినట్టుగా వచ్చే నాలెడ్జ్ తో కానీ మనము భగవంతుడి యొక్క జ్ఞానాన్ని మనం చెప్పలేము. ఎవరో ఊహలను బట్టి మనం భగవంతుడిని నిర్ధారించలేము. ఎవరో మనలాంటి సాధన లేకుండా మనలాంటి నార్మల్ జీవితం వాళ్ళు చెప్పితే నేను చూశాను భగవంతుడు అంటే నమ్మడానికి కూడా లేదు. కాబట్టి మనకి నెక్స్ట్ వచ్చేది ఏంటి అని అంటే 3వ ప్రమాణం ఉంది. దీన్ని ఏమంటారంటే శబ్ద ప్రమాణం. శబ్ద ప్రమాణం అంటే ఇందాక మనం ప్రత్యక్ష ప్రమాణం కూడా శబ్ద ప్రమాణం. శబ్దం విని మనం తెలుసుకుంటాం, ఆలోచిస్తున్నాం. కానీ అక్కడ ఏమన్నాము, మన చెవులు ఇంపర్ఫెక్ట్ కాబట్టి మన వినదంతా కూడా నిజం కాకపోవచ్చు. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనం ఏమంటున్నాం, 3వది శబ్ద ప్రమాణం అంటున్నాం. ఇక్కడున్న శబ్ద ప్రమాణం ఏంటి అని అంటే, ఒక పర్ఫెక్ట్ పర్సన్ దాంట్లో ఉండి అనుభవించి దాని మీద చదివి దాంట్లో ఎంతో రీసెర్చ్ చేసి ఆ వ్యక్తి చెప్పేది మనం తీసుకోవడం. అప్పుడు అది పర్ఫెక్ట్ అవడానికి అవకాశం ఎక్కువ, అంతే కదా. సో శబ్ద ప్రమాణం అంటే ఒక ప్రామాణిక ఇన్స్టిట్యూషన్ కావచ్చు, ఒక ప్రామాణికమైనటువంటి ఒక వ్యక్తి కావచ్చు, అతను కొంతకాలం దాంట్లో ఉండి దాన్ని సాధన చేసి దాని నుంచి అనుభవాలు తీసుకొని అది ఆయన అప్లై చేసిన తర్వాత అతను దాన్ని ఎస్ ఇది కరెక్ట్ అన్నప్పుడు, దాన్ని ఎగ్జాక్ట్ గా మనం చెప్పినప్పుడు దాన్ని మనం ఫాలో అయిపోవచ్చు. ఎందుకంటే అతను ఆ సబ్జెక్ట్ మీద అతను ఎంతకాలం వర్క్ చేసిన దాన్ని బట్టి.
అదే సర్వసాధారణ వ్యక్తులు చేసేది మనం చెప్పారనుకోండి, అది శబ్ద ప్రమాణం కింద రాదు. సో ఆ విధంగా మనం చూసినట్లయితే శాస్త్రాలు శబ్ద ప్రమాణం. శాస్త్రాలు రాసింది ఎవరు? వ్యాసుడు. సో వ్యాసుడు ఎవరు అంటే స్వయంగా భగవంతుడి యొక్క లిఖితపూర్వక అవతారము. లిఖితపూర్వక అవతారం. సో భగవంతుడు పర్ఫెక్ట్, ఆయన ప్రతినిధి కూడా పర్ఫెక్ట్, ఆయన రాసిన పుస్తకం కూడా పర్ఫెక్ట్. అయితే మనకి డౌట్ ఏంటి, నేను ఎందుకు నమ్మాలి? నేనైతే ఇంకా నిరూపించబడలేదు, నేనైతే నిరూపించలేదు కదా, నేను ఇంకా దాన్ని ఆ స్థాయిలో నేను ఇంకా చూడలేదు కదా, మీరు పర్ఫెక్ట్ అయినంత మాత్రాన నేనెందుకు నమ్మాలి, నేను ఎట్లా నమ్మాలి అని మనకు డౌట్ రావచ్చు. ఎందుకంటే జనరల్ మార్పునేదంటే ఎవరో ముసలాయన ఆయన ఊహించి రాశాడేమో, ఏదో సమాజం బాగుండాలని తనకు తానే కొన్ని తయారు చేసి రాశాడేమో, నేను ఎందుకు నమ్మాలి అని మన క్వశ్చన్ రావచ్చు. అది న్యాయం దాంట్లో. సో ఎట్లా మనం నమ్మొచ్చు శాస్త్రాలు నిజంగా ఈ రోజు కూడా మనం వాటి నుంచి మనం తెలుసుకుని మన జీవితాన్ని ఆనందకరం చేసుకోవచ్చు. ఫస్ట్ది, ఈ శాస్త్రాలు అనేది ఒక మాన్యువల్ లాంటివి. మాన్యువల్ అంటే మనం ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలి, ఏ విధంగా మనకి వ్యవహరించాలి అని మనకి ఒక మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు ఏమేమి చేయాలో పర్ఫెక్ట్ దాంట్లో ఇచ్చున్నారు. ఎట్లాగైతే మనకు వాషింగ్ మిషన్ ఇచ్చిన మాన్యువల్ ఇస్తారో ఆ విధంగా మాన్యువల్ ఫస్ట్. రెండోది, శాస్త్రాలు అనేటివన్నీ కూడా యాక్సియోమాటిక్ ట్రూత్స్ అంటారు. యాక్సియోమాటిక్ ట్రూత్స్ అంటే ఒకవేళ మనం ఎక్స్పెరిమెంట్ చేసినా కూడా అది నిజమా కాదని ఒకవేళ మనం వెళ్ళి రేపు రీసెర్చ్ చేసినా కూడా అది నిజం అని మనకి నిరూపించబడతాయి. ఎందుకనంటే సృష్టించిన వాడు ఈ మాన్యువల్ ఇస్తున్నాడు. సృష్టించిన వాడు ఈ మాన్యువల్ ఇచ్చినప్పుడు ఆ మాన్యువల్లో ప్రతిదీ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది. మనం దాన్ని కానీ ఒక నిజమా కాదు ఒక మన టెస్ట్ చేయాలని చూస్తే కూడా అది నిజంగానే తేలుతుంది. తర్వాత యాక్సియోమాటిక్ ట్రూత్ అంటే ఇంక దాన్ని ఎక్స్పెరిమెంట్ చేయబడలేదు, కానీ ఎక్స్పెరిమెంట్ చేసినా కూడా ఇదే నిజమని నిర్ధారిస్తుంది. ఉదాహరణకి ఆవు పేడ. ఈ ఆవు పేడ మన పూర్వీకులు బాగానే బ్రహ్మాండంగా లాభం పొందారు. అదొక బ్రిటిషర్స్ ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత మీరు పిచ్చోళ్ళలాగా ఉన్నారు, అన్ని జంతువుల యొక్క మలమూత్రాలు నిషిద్ధమని, అవి మనం అంటుకోకూడదని, వాటిని మనం ఏ పర్సన్ మనం వాడకూడదని మనకు తెలిసి ఎప్పుడు చెప్తున్నారు మీరు ఆవు దగ్గర నుంచి అది మాత్రం ఇదేదో దీంట్లో చాలా ఆయుర్వేద గుణాలు ఉన్నాయని మీరు ఎలా చెప్తున్నారు అడిగినప్పుడు మన వాళ్ళకి సమాధానం లేదు. ఏ విధంగా మీరు చెప్తున్నారు అంటే ఆ రోజులు ఏం లేదు, వేదంలో ఉందా నమ్మేసి చేసుకుంటే లేదు, వాళ్ళు లాభం పొందారు. కానీ ఎలా నిరూపిస్తావు అంటే మన వాళ్ళకి దగ్గర అంత పరిజ్ఞానం లేదు చెప్పడానికి వాళ్ళ దగ్గర, అది కామన్ పీపుల్కి. కానీ బ్రిటిషర్స్ వచ్చి మేము చూసావా, మేము అన్ని కూడా రీసెర్చ్ చేసి మేము అన్ని బ్రహ్మాండంగా ఎక్స్పెరిమెంట్ చేసి మేము నిరూపించిందే మేము తీసుకుంటాం, మీరు చెప్పండి. అన్ని జంతువుల నుంచి వచ్చేటువంటి వ్యర్థ పదార్థాలు అది ప్రమాదకరమైనప్పుడు ఇది కూడా ఇంకో జంతువు యొక్క వ్యర్థ పదార్థమే కదా, దీన్ని మాత్రం మీరు కూర్చొని రోజు దాంట్లో ఇల్లు అనుకుంటున్నారు, ఒకసారి దాంట్లో స్నానం చేస్తున్నారు, ఈ విధంగా ఉన్నారు. ఎట్లా సరే మనందరూ సమాధానం ఒక వీళ్ళు చెప్పేది నిజమే కావాలా అనుకున్నారు. నెమ్మదిగా ఆవులు అన్నీ పోయింది, ఆవులను వదిలేసేసారు, పట్టించుకోవడం మానేసారు. నిజమే కదా, కరెక్టే కదా అని అనుకోండి. కానీ ఇది రీసెంట్ గా 40-50 years ముందర రీసెర్చ్ చేసినప్పుడు దీంట్లో మాత్రమే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉన్నాయని తెలిసింది. మిగతా ఏ మలమూత్రాల్లో ఈ ప్రాపర్టీస్ లేవు, కేవలం ఆవు ఈతిలో వచ్చేది మాత్రమే ఉంది. కానీ ఈ విషయం మనకి ఎప్పుడు తెలిసింది? కొన్ని వేల సంవత్సరాల క్రితం మనం ఆవు యొక్క పేడ, గోమయం ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి.
అట్లా సోక్రటీస్ చెప్పాడు ఏమని, భూమి గోళంగా ఉంది అని. కానీ అప్పుడు వాళ్ళు చంపేశారు. నువ్వేంద్ర భూమి గోళంగా ఉంది, మా తెలిసినంత వరకు భూమి స్ట్రైట్ గానే ఉంది, పోతా 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 ఉంటే అంట ఎక్కడో ఇక్కడ లోయ ఉందంట, అటు బాబాకని ఎక్కువ దూరం బాబాకని పడిపోతారు కదా, ఎర్త్ ఫ్లాట్ గా ఉందని చెప్పారు. సోక్రటీస్ మాత్రం ఒక తత్వవేత్త అతను, కాబట్టి అతను కొంచెం గ్రహించినాడు. కానీ మన వాళ్ళు ఏం చెప్పారు ముందుగానే, భూగోళ అన్నారు. భూమి గోళం అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితమే, ఇప్పుడు హిస్టోరియన్స్ రాకముందరే, ఇప్పుడు జాగ్రఫీ వాళ్ళు రాకముందరే, ఇప్పుడు ఇవాళ రీసెర్చ్ చేయకముందరే ఆ రోజు ఏం చెప్పారో ఈ రోజు అవే బయటకు వస్తాం. దీనేమంటారు, యాక్సియోమెట్రిక్ ట్రూత్ అంటారు. ఎక్స్పెరిమెంట్ ఎన్ని చేసినా సరే అల్టిమేట్ గా వెళ్ళి శాస్త్రం చెప్పినట్టు పోయి అక్కడ పోయి ఆగుతామా. ఉదాహరణకి కొంతకాలం ముందర చెట్లకి జీవం లేదు అని చెప్పారు. ఎందుకంటే చెట్లు నడవలేవు కదా, చెట్లు కలుసుకొని పిల్లగా కదా, చెట్లలో రక్తం లేదు కదా, చెట్లలో గుండెకాయ లేదు కదా, కాబట్టి చెట్లని నాన్ లివింగ్ అంటే వీటికి ప్రాణం లేదు అన్నట్టుగా చెప్పారు ఫస్ట్. ఆ తర్వాత నిరూపించబడ్డాయి జీవులకి చెట్ల ప్రాణం ఉన్నాయి. కానీ మన శాస్త్రాలు చెట్లను కూడా ప్రాణం ఉన్నాయి ఇప్పుడు, అందుకే మనం పూజిస్తాం కూడా. చెట్లకు కూడా తెలియకుండా వాటి వల్ల మనం లాభం పొందుతున్నాం, వాటి వల్ల మనకి అవి మనకి తోడ్పాటు అవుతున్నాయి, మనకి సేవ చేస్తున్నాయి, మన భావన వీటికి జీవం ఉన్నాయి అని చెప్పి మనం ఎప్పటి నుంచో దాన్ని ఫాలో అవుతున్నాయి. ఇవన్నీ ఈ మధ్య ఇన్స్ట్రుమెంట్స్ చేస్తున్నాయి. అలాగే హ్యూమన్ ఎంబ్రియో, గర్భం. సో ఈరోజు స్కాన్లని అవన్నీ తీసి ఇవాళ మనకి చెప్తున్నారు, బిడ్డ ఏ నెలలో ఎలా ఉంటాడు, ఏ సంవత్సరం 2 నెలలు ఎలా ఉంటారు, 3 నెలలు ఎలా ఉంటారు, ఏ అవయవాలు ఎప్పుడు ఫామ్ అవుతాయి, ఇవన్నీ మనకి చెప్పి దానికి సబ్జెక్ట్ ఒకటి పెట్టారు అనమాట, హ్యూమన్ ఎంబ్రియాలజీ అని. కానీ భాగవతంలో 3వ స్కందంలో కపిల దేవుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అన్నమాట. గర్భంలో రాసినటువంటి ఆ సంచిలో జీవుడు ఎలా నెలల తరబడి ఎలాంటి మార్పులు వస్తాయి, దాంట్లో ఎప్పుడెప్పుడు ఏ అవయవాలు ఫామ్ అవుతాయి పర్ఫెక్ట్ గా చెప్పబడింది భాగవతం. ఇవాళ ఈ హ్యూమన్ ఎంబ్రియాలజీ భాగవతం తీసుకునే ముందు 2 పెట్టుకుంటే 99% అక్యురేట్ గా వస్తుంది. మరి స్కాన్లు చేయకుండా, సైన్స్ చదవకుండా, మెడిసిన్ చేయకుండా మన వాళ్ళు ముందుగానే ఎలా చెప్పగలిగారు? ఇంకా ఒక ముందుకెళ్ళి కూడా ఆ బిడ్డ మగ ఆడ కూడా చెప్పేస్తారు. బిడ్డ కొంచెం రైట్ వైపు కొన్ని కుడి వైపు కానీ వాళ్తే మగ బిడ్డని, ఎడం వైపు కానీ కొద్దిగా వాళ్తే ఆడబిడ్డని అప్పుడే చెప్పేస్తారు. అంటే అంత పర్ఫెక్షన్ లో ఉండేది. అలాగే యోగా, ఇది మన శాస్త్రాల్లో నిక్షిప్తం ఉంది. కానీ ఏ అమెరికన్లో ఏ వెస్టర్నర్స్ అయితే ఈ శాస్త్రాలు లేవు, ఇదంతా లేదు, ఇదంతా కేవలం మీరు ఇదొక మైటాలజీ అన్నారు. మైటాలజీ అంటే మీ ఊహలకి మీరే రాసుకొని మీరే చేస్తున్నారు. కానీ ఈరోజు యోగా డే, ఈరోజు అంటే శాస్త్రాలు చెప్పింది ప్రతిదీ కూడా పర్ఫెక్ట్. ఇది ఎవరి సంపద? ఇది మనది. అంటే మనకి ఎవరు కొత్తగా వచ్చి ఇవాళ ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు మనకి. యాక్చువల్గా జస్ట్ మనం వెళ్ళి మన దాన్ని తీసుకుంటే కూడా చాలు, మనం అర్థమైపోతుంది మనం ఎలా జీవించాలి, ఏ విధంగా బతకాలి, ఎలా వ్యవహరించాలి. మనం కొత్తగా ఈ మోడర్న్ ఎడ్యుకేషన్ నుంచి తెచ్చుకునేది ఏం లేదు, లేకపోతే మోడర్న్ వెస్టర్నర్స్ దగ్గర నుంచి మనం కొత్తగా నేర్చుకోవాల్సింది ఏం లేదు. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళు ఎలా తింటారో మనకు అలా తింటుంది. ఎందుకంటే అది మనం చాలా హయ్యర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనుకుంటుంది. కానీ మనం ఇప్పుడు దినదిన నెల సంవత్సరం మనం క్షీణించిపోతా ఉంది, మన ఆరోగ్యం క్షీణించిపోతా ఉంది, మన సంబంధాలు తగ్గిపోతున్నాయి. ఒకప్పుడు ఎంత చదువుకుంటే
వాళ్ళు అంత మర్యాద చూసేవాళ్ళు, వాళ్ళు అంత వినయం చూసేవాళ్ళు. ఇవాళ ఎంత చదివితే అంత గర్వం చూస్తుంది. అంటే చదువు ఏం చేసింది ఇప్పుడు అంటే అది చదువు కాదు. నువ్వు చదువుకుంది మనుషులు ఏం జరగాలి? జ్ఞానం పెరిగి ఇంకా సహకరించి ఇంకా అణిగిమణిగి ఇంకా అతని సేవలో దిగలరు. అంటే డైరెక్షన్ కూడా తప్పిపోయింది. కేవలం ఇదే కాదు, ఫ్యూచర్ ఏం జరగబోతే కూడా చెప్తుంది శాస్త్రం. భవిష్యత్తులో ఏం జరగబోతే కూడా చెప్తుంది. పర్ఫెక్ట్ గా నడుస్తాయి. ఉదాహరణకి చైతన్య మహాప్రభు, శ్రీకృష్ణుడు కలియుగంలో వెస్ట్ బెంగాల్లో సచీమాత జగన్నాథ్ మిశ్రా అనేటువంటి ఈ జంటకి శ్రీకృష్ణుడు మళ్ళీ చైతన్య మహాప్రభు రూపంలో మళ్ళీ జన్మిస్తాడు అని చెప్పేసి భాగవతంలో ఉంది, మహాభారతం ఉంది, గరుడ పురాణంలో ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అండ్ ఎగ్జాక్ట్ గా భాగవతం 11వ స్కందం 5వ అధ్యాయం 32వ శ్లోకంలో అది ఉంది. అండ్ 500 years బిఫోర్ నేను అవతరించడం జరిగింది. ఈ ఫోటోలో ఇటువైపు, ఈ ఫోటోలో వెళ్తున్నారు కదా, దాంట్లో రైట్ సైడ్ వ్యక్తి చైతన్య మహాప్రభు, ఇటువైపు ఆయన పేరు నిత్యానంద ప్రభు, కృష్ణుడు బలరాము. 500 సంవత్సరాల క్రితం వెస్ట్ బెంగాల్లో అవతరించారు. మనం తయారు చేసి పెట్టాలి ఆ ఫోటోని. శాస్త్రాలు ఉన్నాయి కాబట్టి మనం నమ్ముతాం. మనం కానీ ఇలా అనుకోండి, వెస్ట్ బెంగాల్ నదియా మాయాపూర్ లేదా పూరికి వెళ్ళినప్పుడు తెలుసుకోండి చైతన్య మహాప్రభు గురించి, ఎట్లా ఆయన ఏమేం చేశాడు, ఎలా ఆయన తిరిగాడు, ఎలాంటి సూచనలు సలహాలు ఇచ్చాడు, ఎలాంటి ఉపదేశాలు ఇచ్చాడు అన్ని మనం చూడవచ్చు. అలాగే బుద్ధుడి గురించి కూడా భాగవతంలో ఉంది. భాగవతం వచ్చింది 500 సంవత్సరాల క్రితం. బుద్ధుడు ఎప్పుడు వచ్చాడు? కలియుగం, జస్ట్ ఒక 1000 years బిఫోర్. అంటే బుద్ధుడు కలియుగంలో వస్తాడని ముందే రాయబడింది. ఎగ్జాక్ట్ గా అలాగే బుద్ధుడు వచ్చాడు. చాణక్య పండితుడు ఈయన రావడం గురించి కూడా భాగవతం. నా పేరు చాణక్యుడి గురించి, చాణక్యుడి నీతి. అశోకుడు గురించి కూడా ఉంది భాగవతం. వీళ్ళందరూ వచ్చి ఏం చేస్తారు, ఎలాంటివి తీసుకుని వస్తారు. అలాగే శ్రీమద్ భాగవతంలో కలియుగ లక్షణాల గురించి చెప్పుకున్నారు. కలియుగ లక్షణాలు అంటే సపోజ్ మనం కానీ ఆ టైంలో మనం ఉండేమనుకోండి, భాగవతం ఉన్న టైం ఫర్ ఎగ్జాంపుల్ మనం అక్కడ ఉండుంటే, ఆ రోజు భాగవతం చెప్పిన దానికి కలియుగంలో ఇలా ఉంటాయి అని అంటే మనం ఏమంటాం తెలుసా? ఎవరు చూశారు ఇవన్నీ? నేను ఎట్లా నమ్మేది? అడుగుతామా ఈ ప్రశ్నని? ఆ ప్రశ్న మనం వేస్తాం. ఎందుకంటే కలియుగం ఎప్పుడు వస్తుందో, ఈ పుస్తకం రాసిన కలియుగం ఎలా నడుస్తుందో, ఆ కలియుగం జరుగుతాయని ఎవరు చూశారు? గ్యారంటీ ఇదంతా అడుగుతాం. సో కానీ శ్రీమద్ భాగవతంలో 2వ అధ్యాయంలో 12వ స్కందం 2వ అధ్యాయంలో కలియుగ లక్షణం ఉంది. మనం ఏ యుగంలో ఉన్నాం? గ్యారంటీ నాది, ఇంకా డౌట్ ఉన్నాయి దాంట్లో. ఈ పుస్తకం వచ్చింది భాగవతం ద్వాపరయుగం అంతంలో వచ్చింది. ఇప్పుడు మేము మీకు మత్స్సుకి ఒక 3 శ్లోకాలు వినిపిస్తా, మీరు ఇప్పుడు జరుగుతుందా లేదని మాత్రం చెప్పండి. జరగకపోతే చెప్పొచ్చు ఇది జరగట్లేదని చెప్పొచ్చు. అప్పుడు శాస్త్రాలు తప్పైపోతాయి. నేను ఈ కోర్స్ ఇక్కడ మూవ్ చేసి వెళ్ళిపోతాయి. మీరు మళ్ళీ జోలికి నేను రాని. సో 12వ స్కందం 2వ అధ్యాయం 1వ శ్లోకం. మీ కాండి ఇక్కడే పుస్తకం కూడా ఉంది, మీకు చదివి కూడా వినిపిస్తాను. నేను ఎగ్జాక్ట్ దాన్ని కాపీ పేస్ట్ చేసి పెట్టాను. ఓ రాజా, ఓ కింగ్, రిలీజియన్, ట్రూత్ఫుల్నెస్, cleanliness, tolerance, mercy, duration of life, physical strength, memory will diminish day by day because of powerful influence of family. ఒకటి, సాంప్రదాయాలు రోజు రోజు దిగజారిపోతాయి. సత్యం రోజు రోజుకి దిగజారిపోతాయి. శౌచం, క్లీన్లీనెస్, శుభ్రత
రోజు రోజుకి టాలరెన్స్, ఓర్పు రోజు రోజుకి, దయ రోజు రోజుకి, ఆయుష్, శక్తి ఫిజికల్ స్ట్రెంగ్త్, మెమరీ పెరుగుతుంది తగ్గుతుంది. నిజమేనా? ఈ స్టేట్మెంట్స్ కరెక్టేనా? 5 సంవత్సరాల క్రితం చెప్పింది భాగవతంలో ఇక్కడికి వచ్చాము. నెక్స్ట్, ఇన్ కలియుగ wealth alone will be considered the signs of man's good birth, proper behavior and fine qualities. Law and justice will be applied only on the basis of one's power. డబ్బులు మాత్రమే ప్రధానంగా చూపించబడుతుంది. డబ్బులు ఉన్న వాళ్ళకి మాత్రమే విలువిస్తారు. నిజమేనా? కలియుగంలో 2, లా అండ్ జస్టిస్, న్యాయము ధర్మము, ఎవరికైతే పవర్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే అవకాశం అవుతుంది. నిజమేనా? అది 3, men and women will live together merely because of superficial attraction, and success in business will depend upon deceit. Womanliness and manliness will be judged according to one's expertise in sex. Man will be known as a Brahmana just by his wearing a thread. ఆడవాళ్ళు మగవాళ్ళు అనేవాళ్ళు కేవలం బాహ్యమైనటువంటి ఆకర్షణ వల్ల ఇవాళ కలిసి ఉంటారు లేదా పెళ్లి చేసుకుంటారు. నిజమేనా ఇది? 2, బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా మనం మోసమే చేస్తాం. మోసం చేస్తేనే ఇక్కడ సక్సెస్ అవుతారు. నిజమేనా? కలియుగ లక్షణాలు ఇవ్వండి. తర్వాత, మ్యాన్ విల్ బి నోన్ యాజ్ ఎ బ్రాహ్మణ జస్ట్ బై వేరింగ్ ఎ థ్రెడ్. బ్రాహ్మణ లక్షణాలు చూడడం, మనం జంతు వేసుకుంటాం అప్పుడు బ్రాహ్మణ. బ్రాహ్మణ అంటే పుట్టుక కాదు, బ్రాహ్మణ అంటే క్వాలిటీస్. బ్రాహ్మణ అంటే క్వాలిటీస్. కానీ మనం ఏం చేస్తాం? పుట్టుకుంది, థ్రెడ్ వేసుకున్నాడు, భలే బ్రాహ్మణ పోయింది. లేకపోతే భలే మంత్రాలు చదువుతున్నాడు, భలే బ్రాహ్మణ. కలియుగ లక్షణాలు. సో శాస్త్రాలు అనేవి ఎంత ఇదంటే టైం, ప్లేస్ అని సర్కమ్స్టెన్సెస్. మీరు ఏ టైంలో అయినా సరే అవి ఎప్పుడు అసత్యం కావు. ఏ ప్రాంతంలోకి వెళ్ళినా సరే అవి అసత్యం కావు. ఏ పరిస్థితుల్లో కూడా అసత్యం కావు. టైం, ప్లేస్ అండ్ సర్కమ్స్టెన్సెస్ మనకంటే వెళ్తే కనుక ఎప్పుడు మీరు చెక్ చేసుకున్నా సరే, ఎప్పుడు మీరు టెస్ట్ చేసినా సరే శాస్త్రాల నుంచి ఒక్క పాయింట్ కూడా మీరు తప్పని పట్టలేదు. కానీ ప్రాబ్లం ఏంటంటే దాన్ని టెస్ట్ చేసేంత పరిజ్ఞానం మన దగ్గర లేదు. దాన్ని టెస్ట్ చేసేంత పరిజ్ఞానం లేదు మనం. అందుకే మనం వాళ్ళు అడిగినవన్నీ మనం నిరూపించలేకపోవచ్చు. కానీ శాస్త్రాలు మాత్రమే మనకి లైట్ వేయగలుగుతుంది, ఇది నిజము, ఇది అబద్ధము. కానీ దురదృష్టశాతం మన జీవితాల్లో అసలు శాస్త్రాలే వదిలేసామంటే, మన మాన్యువలే వదిలేసామంటే, మన గైడింగ్ లైట్ వదిలేసామంటే ఇంకా మన డైరెక్షన్ ఎట్లా పోతుంది? మనం ఉన్నాం, తర్వాత రేపు మళ్ళీ మన పిల్లలు ఉన్నారు, మళ్ళీ వాళ్ళకి మనం ఏం డైరెక్షన్ ఇస్తున్నాం? నెక్స్ట్ మన వంశం ఉంది, వాళ్ళ మనం గైడ్ చేస్తున్నాం. కేవలం మనం ఆ డైరెక్షన్ తీసుకోలేకపోవడం వల్ల, నేను అనుకుంటే మనకి బటన్ నొక్కేసుకోవడం వల్ల ఈ సమస్య వచ్చి ఇంద్ర ఈ కర్మ నాకు అంటుంది. కానీ మనకి గైడెన్స్ ఇవాళ తీసుకున్నట్లయితే మనకి ఎగ్జాక్ట్ గా మనకి విషయం. మరి ఇప్పుడు నేనేం చేయాలి? మేము ఎన్ని శాస్త్రాలు ఉన్నాయి, ఇన్ని చదవగలుగుతాము, ఎప్పుడు మనకి సమయం ఉంది, మరి నా బాధ్యతలు ఏంటి, నేను చేయాల్సినటువంటి కార్యాలు ఏంటి, నేను వాళ్ళకు కూడా సమాజం చెప్పాలి కదా, ప్లస్ నా జీవితంలో చూసుకోవాలి. ద సేమ్ టైం నా మీద ఆధారపడ్డ వాళ్ళని కూడా నేను బాధ్యతగా నేను గైడ్ చేయాలి. ఎటువంటి మనం ఎందుకు ఉన్నాం ఇక్కడ? మా వాళ్ళు నెక్స్ట్ బాగుండాలి, వాళ్ళు ఏ సమస్యలు లేకుండా, ఏ కష్టాలు లేకుండా వాళ్ళు కూడా ఆనందంగా జీవించాలి. అంతకు మించి ఇంకేమైనా ఉందా మన కోరిక? మరి మనకే డైరెక్షన్ లేనప్పుడు
మనమే డైరెక్షన్ మనకి లైట్ లేనప్పుడు అప్పుడు మనం ఎలా గైడ్ చేస్తున్నాం మనం? దానికి 2 బుక్స్ ఉన్నాయన్నమాట. 2 బుక్స్ మన జీవితంలో మనం చదవగలిగినా వినగలిగినా చాలు. అన్ని శాస్త్రాల యొక్క సారాంశం వచ్చేది. ఒకటి భగవద్గీత, 2 భాగవతం. ఎందుకంటే ఈ 2 పుస్తకాలు వచ్చింది ఒక వ్యక్తి చచ్చిపోయే సమయంలో వచ్చింది. ఉదాహరణకి అర్జునుడు యుద్ధరంగంలో ఉన్నాడు, ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు. అప్పుడు భగవద్గీత వచ్చింది. భాగవతం ఎప్పుడు వచ్చింది? పరిషత్ మహారాజు 7 రోజులు చచ్చిపోబోతున్నాడు, భాగవతం వచ్చింది. అంటే చచ్చిపోవాల్సిన వ్యక్తులకి ఎమర్జెన్సీగా ఏం ఫాలో కావాలి అంటే అంత ముఖ్యమైన ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే ఉంటాయి దాంట్లో, మిగతావన్నీ ఉండవు. ఏది మనం ఫాలో కాగలమో, ఏది మనం వెంటనే ఇప్పటికిప్పుడు మనం అప్లై చేయగలమో అవే ఉంటాయి దాంట్లో. మిగిలిన చాలా ఉన్నాయి. కానీ భగవద్గీత భాగవతం మాత్రం ఈ రోజు నేను ఉన్న పరిస్థితుల నుంచి నేను ఏం ఫాలో కావాలనేది మాత్రం మనకి వెంటనే మనకేమున్నాయి? ఈ 2 పుస్తకాలు మాత్రం మనం కానీ అట్లీస్ట్ మనం చదివినా, లేకపోతే ఎక్కడైనా క్లాసులు జరుగుతుంటే పోయి మనం వింటున్నా కూడా, మనం వారానికి 1 గంట గడుపుతున్నామా, 2 గంటలు గడుపుతున్నా పర్వాలేదు, మనకు మాక్సిమం మనకు సారాంశం వచ్చేస్తుంటుంది. అందుకే ఈ 2 బుక్స్ మాత్రం ప్రభుపాద గారు చెప్తారన్నమాట. శాస్త్రాలు మొత్తం తగలబడినా కూడా భగవద్గీత భాగవతం అని మన ఇల్లు ఉంటే మనం ఖచ్చితంగా మన జీవితాన్ని అద్భుతంగా మనం గైడ్ చేసుకొని మనం పైబడతాం. పైగా ఆత్మసాక్షాత్కారం కాదు కదా, జన్మ మృత్యు జరా వ్యాధి కర్మబంధానికి మనం పూర్తి మనం బయటపడి ఇంకో జన్మ లేకుండా చేసుకోవచ్చు. ఎందుకంటే జన్మని మనం ఎత్తాము అంటే వెంటనే ఏముంది? జన్మ మృత్యు జర. సొల్యూషన్ ఏంటి? ఆ జన్మ ఎత్తకుండా చేసుకోవడం సొల్యూషన్. ఎక్కడికి వెళ్ళాలి? జన్మ ఎత్తకుండా ఎక్కడికి వెళ్ళాలా? మనం ఏం కోరుకుంటున్నాం? ఆనందాన్ని కోరుకుంటున్నాం. ఆనందాన్ని నిలయానికి మనం వెళ్ళగలగాలి, ఇక్కడ రాకుండా దానికి వెళ్ళగలగాలి. దానికి పర్ఫెక్ట్ గైడెన్స్ ఇస్తుంది అన్నమాట భగవద్గీత భాగవతం. సో పెద్దలుగా మనం తెలుసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మన పిల్లల్ని మనం గైడ్ చేయగలం. అఫ్ కోర్స్ వాళ్ళు ఏం కావాలనుకున్నా, వాళ్ళు ఇంజనీర్లు అవ్వాలనుకున్నారా, డాక్టర్లు అవ్వాలనుకున్నారా, ఖచ్చితంగా వాళ్ళు అవ్వచ్చు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళు చేస్తుంటారు, బట్ ప్రిన్సిపల్స్ మాత్రం ఇవి ఫాలో అవుతుంటారు. ఎలాగైతే క్షత్రియుడిగా అర్జునుడు కూడా భక్తి చేశాడు. ఇప్పుడు అర్జునుడు క్షత్రియుడా లేకపోతే భక్తుడా? అంటే నేను డాక్టర్ ప్లస్ భక్తుడు ఎందుకు కాకూడదు? నేను ఇంజనీర్ ప్లస్ డాక్టర్, ఇంజనీర్ ప్లస్ డివోటీ ప్లస్ ఇంజనీర్. నేను డివోటీ అంటే నేను డివోటీని, నేను ప్లస్ నేను ఒక బిజినెస్ మ్యాన్. నేను అర్జునుడు ఒకవైపు క్షత్రియుడిగా ఉండి ఇంకోవైపు భక్తుడిగా ఉన్నప్పుడు, మరి నేను ఎందుకు ఒక జాబ్ చేసి ఎందుకు భక్తుడిగా ఉండకూడదు? లేకపోతే నెక్స్ట్ మన రాబోయే పిల్లలు ఒక మంచి సైంటిస్ట్ అయ్యి ఎందుకు భక్తులు కాకుండా ఉండకూడదు? అబ్దుల్ కలాము గొప్ప భక్తుడు, గొప్ప సైంటిస్ట్. తను అనుకున్నటువంటి తన ఇస్లాం దాన్ని పర్ఫెక్ట్ గా ఫాలో అవుతాడు. ఈజ్ ఎ గుడ్ డివోటీ ప్లస్ ఈజ్ ఎ గుడ్ సైంటిస్ట్. నేను చెప్తాను, గొప్ప మంచి భక్తులు మాత్రమే మంచి డాక్టర్లు అవ్వగలుగుతారు, మంచి ఇంజనీర్లు అవుతారు. వాళ్ళు కానీ అయ్యారనుకోండి, ఇక్కడ క్వాలిటీ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎవరిని మోసం చేయలేరు. మనకు నిజంగా మంచి సమాజం కావాలనుకోండి, ఫస్ట్ మంచి డివోటీ అయితే, ఆ మంచి డివోటీ అనే ఫౌండేషన్ లో మంచి పోస్ట్ ఎంచుకుంటే అప్పుడు పూర్తిగా ఈ వాతావరణం మారిపోతుంది. కానీ మన దూరం అంటే భక్తులు అంటే వేరేమో, డాక్టర్ అంటే వేరేమో. మీ అబ్బాయిని భక్తులను చేస్తున్నారమ్మా, సర్వనాశనం చేసుకున్నారు మీ జీవితాన్ని. ఎట్లా అంటే పక్కింటోడు భక్తుడు అవ్వాలి, మా కొడుకు భక్తుడు కాకూడదు. సార్ మన ఫాల్స్ కాన్సెప్షన్స్ అన్నమాట ఇవ్వండి, మన ఫాల్స్ థింగ్స్ ఇవ్వండి. జస్ట్ కొద్దిగా మనకి అవగాహన, అది మనం అంటే మనం ఆ విధంగానే అర్థం చేసుకున్నాం. ఇవాళ మనం ఆ విధంగానే ముందుకు తీసుకుని వెళ్తా ఉన్నాం అంతే. కానీ అలా కాదనమాట. మంచి డివోటీ మంచి కెరీర్ తీసుకోవచ్చు. ఆ కెరీర్ తీసుకున్న పూర్తి న్యాయం చేస్తాడు, అందరిని సంతృప్తి పరచగలుగుతాడు. సో చివరిగా నేను లాస్ట్ లో నేను మీకు అంటే నాకు బాగా అనిపించిన, బాగా ఇన్స్పైర్ చేసిన ఒక ఎగ్జాంపుల్ షేర్ చేసుకుంటాను, వీడియో చూపిస్తాను. కానీ అది ప్లే అవుతుందో అది స్ట్రక్ అవుతుందో నాకు తెలియదు, బట్ రేపు మీకు షేర్ చేస్తాను.
వాట్సాప్ గ్రూప్లో. వేదిక్ కాస్మాలజీ అని చెప్పేసి సబ్జెక్ట్ ఉందన్నమాట. సో వేదిక్ కాస్మాలజీ ఒక సబ్జెక్ట్ ఉంది. సో కాస్మాలజీ గురించి పైన ఉన్నటువంటి గ్రహాలు అవి ఏ పద్ధతిలో ఉన్నాయి, ఏ పద్ధతిలో నడుచుకుంటాయి, అవి ఎవరి కంట్రోల్లో ఉంది, అవన్నీ సబ్జెక్ట్ ఉంది. దాన్ని బట్టి మనం అంచనా వేయచ్చు వీడియో యొక్క సారాంశం ఏంటంటే శ్రీరంగంలో ఒక ఆయన ఉన్నారు అనమాట. ఆయన శ్రీ వైష్ణవుడు. ఒకసారి మీకు షేర్ చేస్తాను, మీరు అక్కడ చూడండి. శ్రీరంగం దగ్గర శ్రీ సాంప్రదాయం అని ఒక సాంప్రదాయం ఉంది, వైష్ణవ సాంప్రదాయం, లైక్ రామాంచరణ సాంప్రదాయం. ఆ సాంప్రదాయంలో ఎంతో కాలంగా ఒక టెంపుల్లో ఒక సన్యాసిగా వ్యవహరిస్తూ ఎంతో మంది శిష్యులు తయారు చేసుకుంటూ ఉన్నారు. ఇదంతా రీసెంట్ గా జరిగినట్టు. సో ఆయన ఒకరోజు అసలు భూమి అంటే ఎలా ఉంటుంది, మనకి ఇక్కడ భూగోళం అనేటువంటి ఒక మనం ఓవరాల్ గ్లోబ్ చూసాం కదా. మనం భూగోళం అని చెప్పేసి మనకి ఫస్ట్ లో మనం పిక్చర్ చూసాం. ఈ మ్యాప్ తయారైంది కదా, ఈ మ్యాప్ తయారైంది కదా, మనకి షేప్ ఉంది. నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆఫ్రికా అంటే ఏంటంటే ఎగ్జాక్ట్ గా ఈ మ్యాప్ అన్నమాట. సో ఆ వ్యక్తి అనుకున్నాడు అసలు భూమి ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలని అనుకున్నాడు. సో మహాభారతంలో భీష్మ పర్వం అనేటువంటి ఆ పర్వంలో దీని గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. మనము చంద్రుడి నుంచి చూసినప్పుడు భూమి ఎలా కనిపిస్తుందని చెప్పి దానికి ఇన్ఫర్మేషన్. చంద్రుడి నుంచి చూసినప్పుడు అది ఏమని ఉంటుందంటే అక్కడ 2 ఆకులు ఒక కుందేలు ఆకారంలో ఉంది అన్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇన్ఫర్మేషన్ ఉంది దాంట్లో. ఇతను అదేందబ్బా కుందేలు ఆకారం ఏంది, 2 ఆకుల ఉన్నాయేంది అని చెప్పి ఆయన డ్రా చేయడం ప్రారంభిస్తాడు మొత్తం. ఆయన ధ్యానంలో కూర్చొని దాంట్లో ఉన్న విషయాలన్నీ తీసుకొని ధ్యానం పెట్టి మొత్తం ఆలోచిస్తే అక్కడ ఇన్ఫర్మేషన్ ని తను భగవంతుని వేడుకుంటూ ఆ ప్రార్థనలు అన్నప్పుడు మొత్తానికి కుందేలు బొమ్మ గీస్తాడు, 2 ఆకుల బొమ్మ గీస్తాడు. 2 ఆకుల బొమ్మ గీస్తాడు. గీసిన తర్వాత అది తెగ తెప్పించుంటది అనమాట. అది ఒక కుందేలు ఇట్లా ఉండి 2 ఆకులు ఇట్లా ఉంటాయి. లేదబ్బా ఇది తెగ తెప్పించిందని చెప్పేసి ఆ షీట్ ఇంట తిరిగిస్తున్నప్పుడు ఇది కుందేలు ఆకారంగాను ఈ 2 ఆకుల ఆకారంగా కనిపిస్తుంది అనమాట. ఈ 2 అంటే ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతుంది అనమాట. మనకి ఇచ్చినట్టు దీనికి అతను ఊహించింది, అతను గీసిన దానికి ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతుంది అనమాట. అంటే దాని అర్థం ఏంటంటే ఎప్పుడో చంద్రుడి నుంచి చూస్తే భూమి మీద ఎలా ఉంటుందని ఎప్పుడో మనకి ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ బట్టి ఈ రోజు ఆయన జస్ట్ మెడిటేషన్ లో కూర్చొని ఆయన గీస్తే మనకి ఎగ్జాక్ట్ గా ఈ మ్యాప్ ఎట్లా ఉందో ఎగ్జాక్ట్ గా అలా వస్తుంది. దీని అర్థం ఏంటి అప్పుడు మనం ఏం చెప్పచ్చు అంటే ఆ రోజుల్లోనే మన దగ్గర ఎగ్జాక్ట్ గా దీనికి సంబంధించిన విషయాలు పొందుపరిచినాయి. ఈ రోజు నేను కొత్తగా రాకెట్లు వేసుకొని కొత్తగా టెక్నాలజీ తయారు చేసుకొని ఏ విధంగా ఏ గ్రహాలకు పోవాలి, ఆ గ్రహాల్లో ఏముంటుంది,
ఎలా ఉంటుందని నేను కొత్తగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే అర్థం ఏంటంటే శాస్త్రాల్లో ఎగ్జాక్ట్ గా పర్ఫెక్షన్ ఉంది. మన లైఫ్ లో మనం పోతూ 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 మనం చూసుకోవాల్సిన ఛాన్స్ ఏంటంటే శాస్త్రాల్లో డైరెక్షన్ ఉన్నామా లేదా చూసుకుంటే చాలు. మనం ఏమి చేయకూడదో ఏమి చేయాలో ఏది మనం వదిలేసుకోవచ్చు ఏది మనం పట్టించుకోవాలో అన్ని మనకి పర్ఫెక్ట్ మన గైడెన్స్ మనకి దొరికిపోతుంది. అలా కాకుండా మనం శాస్త్రాల్లో మనం ఇంత ఇన్ఫర్మేషన్ ఇంత పక్కా ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తాం. సో ఎందుకంటే ఇది ఇచ్చింది ఎవరు? మ్యానుఫ్యాక్చరర్ ఇచ్చాడు. మ్యానుఫ్యాక్చరర్ ఎగ్జాక్ట్ గా ఎలా మ్యానుఫ్యాక్చర్ చేయడో దాన్ని ఎలా వాడాలో చెప్పుకున్నాను. ఆ మాన్యువల్ ని ఈరోజు పెట్టుకొని ఈ ప్రకృతి అనే మిషన్ లోకి మనం వచ్చాం. ఈ ప్రకృతి ఎలా నడుస్తుంది, ఎందుకు నడుస్తుంది, ఏ పద్ధతిలో నడుస్తుంది అని మనం చెప్పుకున్నాం. 2, దాంట్లో మనం ఎట్లా జీవించాలో చెప్పుకున్నాం. మనం ఎట్లా నడుచుకోవాలో ఉంది. ఏది ఎక్కడ మన ప్రయాణం ఎక్కడి దాకా వెళ్ళాలో చెప్పుకున్నాం. దేన్ని పట్టించుకోవాలో, దేన్ని వదిలేసుకోవాలో ఉన్నాయి. అన్ని గురించి వాటి గురించి మనకు అందాలి అనమాట. ఇప్పుడు మనం చేయాల్సింది ఏం లేదు. ఎస్, మనకి మోడర్న్ ఎడ్యుకేషన్ కావాలి, ఎందుకంటే ఇక్కడ మనం సర్వే కావాలి, ఇది ఇక్కడ జీవించడానికి. కానీ శాస్త్రాలు కావాలి. దీని తర్వాత కూడా మన భవిష్యత్తు బాగుండాలి. సో మనం ఏం చేయాలి? ఇప్పుడు రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. మోడర్న్ ఎడ్యుకేషన్ ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో మనం జాబ్ వ్యవహారం గడపడానికి కావాలి. కానీ అంతర్గతంగా ప్రిన్సిపల్స్ మాత్రం ఏది ఫాలో కావాలి? శాస్త్రం చెప్పిన ప్రిన్సిపల్స్ ఫాలో అయితే గైడెన్స్ పర్ఫెక్ట్. అప్పుడు మనం నెక్స్ట్ తరానికి మనం నిర్భయంగా, ఆనందంగా, ధైర్యంగా మనం చెప్పుకోవచ్చు. ఎస్, వీళ్ళు కూడా జీవించగలరు హాయిగా, మనకి ఎటువంటి భయాలు మనకి. కాబట్టి సో ఈరోజు మనం చివరిగా ఒకసారి మనం సమ్మరైజ్ చేసుకుని వెళ్తే, చివరి ఏమేమి ఆధారాలు ఉన్నాయి చూసుకున్నాము. భగవంతుడు ఉన్నాడా లేదని ఆధారాలు చూసాము. క్రియేటర్ 1, 2 లా మేకర్, 3 ఆర్డర్ అండ్ డిజైన్, డిమాండ్స్ అండ్ అడ్జస్ట్మెంట్స్. డెఫినేషన్ ఆఫ్ గాడ్ చూసాం. భగవంతుడు అంటే దయచేసి మనకు వచ్చిన ఒపీనియన్స్ మనం చేంజ్ చేయకూడదు. మనకు తెలిస్తే చెప్పచ్చు, తెలియకపోతే మాత్రం ఆ ఏరియాలో మనం ఎంటర్ కావాలి. నిర్వచనం ఏంటి అని అంటే, సోర్స్ ఆయనే మూలము, ఆయనే ప్రొపరేటర్, ఆయనే ఎంజాయర్, ఆయనే కంట్రోలర్. ఎలా చూడొచ్చు మనం భగవంతుణ్ణి? ఇండైరెక్ట్ గా చూడొచ్చు, సేవ ద్వారా మనం చూడొచ్చు. ఎస్, డైరెక్ట్ కూడా మనం చూడొచ్చు, కానీ ప్రస్తుతానికి మనకి ఇంకా అర్హత లేదు. ఇప్పుడు ఈ శాస్త్రాలు ఇస్తాయి అన్నమాట ఎలా అర్హత సంపాదించాలి. ఎందుకంటే ఆ మ్యానుఫ్యాక్చర్ పట్టుకుంటేనే ఈ బర్త్, డెత్, ఓల్డ్ ఏజ్ డిసీజ్ మనం బయటపడగలం. అండ్ చివరికి ఏ విధంగా మనం భగవంతు సంబంధించిన నాలెడ్జ్ తెచ్చుకోవచ్చు? ఎక్కడ తెచ్చుకోవచ్చు నాలెడ్జ్? ప్రత్యక్ష ప్రమాణం వల్ల అవుతుందా? అవ్వదు. అనుమాన ప్రమాణం వల్ల అవుతుందా? అవ్వదు. 3వది శబ్ద ప్రమాణం నుంచి మనం అవుతుంది. శబ్ద ప్రమాణం అంటే ఏంటి? ఆల్రెడీ నిష్ణాతులైనటువంటి వ్యక్తి నుంచి మనం వింటాం. సో నిష్ణాతుల వ్యక్తులు ఎవరు ఇక్కడ? ఆచార్యులు, గురువులు, వాళ్ళు అసలు నిష్ణాతులు వాళ్ళు. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మనం వినాలి. అండ్ 2వది ఏంటి? శాస్త్రాలు. ఈ 2 నుంచి మనం విన్నప్పుడే మనకి తెలుసు. మనం చూస్తాం అసలు గురువులని ఎవరు అనాలి, ఆచార్యులను మనం ఎవరు అనాలి, ఇది నెక్స్ట్ సబ్జెక్ట్. అని ప్రస్తుతానికి మాత్రం దిస్ ఈస్ ది కన్క్లూషన్. సో రేపు మరి భగవంతుడు అంటే ఒకడే ఉన్నాడా, చాలా మంది ఉన్నారా? మరి ఒకడే ఉంటే ఎందుకు ఇన్ని మతాలు వచ్చినాయి, కొట్లాట్లు వస్తున్నాయి? మరి మన మతం ఫాలో అవుతున్నప్పుడు, మనం అందరం ప్రశాంతంగా, ఆనందంగా అన్ని మతాలు మంచి చెప్తున్నప్పుడు, అన్ని మతాలు మంచి చేయమని చెప్తున్నప్పుడు, మరి ఇది గొడవలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు ఇలా ఈ పరిస్థితులు? మనం చివరికి మనం అసలు మన దేవుడే పడేదనే స్థాయికి ఎందుకు వెళ్తున్నాము? అసలు ఈ పుస్తకాలే మనకు వద్దు అనే స్థాయికి మనం ఎందుకు వెళ్తున్నాము? సో ఎక్కడ పొరపాటు జరుగుతుంది? ఒకవేళ ఉంటే శాస్త్రాలు, ఆచార్యులు, గురువులు ఎవరిని భగవంతుడిని సూచిస్తుంది? వాళ్ళు సూచించినట్టుగానే మనం ఈయన దేవుడు అనుకుంటున్నామా? లేకపోతే మనమే మన వరాలు తీరేయానో, లేకపోతే మన పెద్దవాళ్ళు చెప్పారనో, లేకపోతే అట్లా మనం భగవంతుడిని ఈయన అని చెప్పి నిర్ధారించుకుంటున్నాము? అది ఎప్పుడు చూద్దాం?
సో ధన్యవాదాలు అందరికీ. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదకి, అనంత కోటి వైష్ణవ బృందకి జై గౌర్ ప్రేమానంద.